సార్ ఈసారి విజయవాడ సెంట్రల్ డివిజన్లో వెల్లంపల్లి శ్రీను గారు గెలుస్తారా లేదా బోండా ఉమ్మ గారు గెలుస్తారనిపిస్తుందా మీకు? దాదాపు నేను 25 ఏళ్ళు విజయవాడ వచ్చి, ఈ విజయవాడలో వచ్చిన కాడి నుంచి పని చేయాలన్నా ఎవరు చేయాలన్నా సరే బోండమ్మ గారు చేస్తున్నారు. మల్లాదిష్ణు గారు కూడా పని చేయలేదు వైసీపీ తరఫున, ఎవరు పని చేయలేదు. ఎవరు వచ్చినా ఈసారి సెంట్రల్ నియోజకవర్గం బోండమ్మ గారు గెలుస్తారని మేమందరూ ఆశిస్తున్నాము. తెలుసు మాకు అందరూ, ప్రతి వాళ్ళు, ప్రతి ఇంటి వాళ్ళు అందరూ ఈసారి ఉమ్మగారే గెలిపించాము. అంతా వైసీపీ హవా ఉన్నప్పుడే ఉమ్మగారు గెలిచిన సీటు కూడా గెలవలేదని చెప్పిన ప్రభుత్వం అన్నమాట. కంపల్సరిగా ఈసారి అత్యధిక మెజార్టీతో కంపల్సరిగా గెలుస్తాడు ఉమ్మగారు. బయట నుంచి వెల్లంపల్లి సీను ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేస్తాం కాదు. ఉమ్మగారు స్థానికుడు. దాదాపు బండి వేసుకుని తెల్లారితే బండి వేసుకుని ఏ ఫోన్ వచ్చినా సరే, డ్రైవర్ లేకపోయినా సరే బండి వేసుకుని ఆయన వచ్చి ఆ కార్యక్రమం చేసి ఏమైంది, ఏంటి ప్రాబ్లం ఏంటి పని చేసి వెళ్ళే మనిషి బోండమ్మ గారు. ఈసారి కంపల్సరీగా నాకు తెలిసినంతవరకు 99% బోండమ్మ గారు పడతారు సీటు, కంపల్సరీ గెలుస్తారు. మరి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? 5 సంవత్సరాలు గవర్నమెంట్లో చూసాం కదండి. దాదాపు నాకు తెలిసిన వాళ్ళు ఇదివరకు ఎవరో చెప్పరా, బార్లు వాళ్ళు ఒక బారు వాడరు నాకు తెలిసిన ఆయన. మా బారు వచ్చే కస్టమర్లు 200 మంది చచ్చిపోయారు. ఒక్కొక్క కస్టమర్ 200 మంది చచ్చిపోయారని ప్రతి బారు వాడరు చెబుతున్నాడు. మరి ఏముందాకి చచ్చిపోయారు వాళ్ళందరూ? నీ డబ్బుల కోసం, నీ లాభాల కోసం, నీ కమిషన్ కోసం నువ్వు తయారు చేసిన మందు తాగి వాళ్ళందరూ చనిపోయారు. నీ ఎంతసేపు నీ స్వలాభంగా చూసుకుని నీ వ్యాపారం చూసుకునే తప్ప ప్రజలు ఎలా ఉన్నారు ఏంటని చెప్పి చేసే పరిస్థితి లేదు. 10,000 రూపాయలు ఇచ్చి 50,000 లక్ష రూపాయలు దెబ్బే వ్యాపారమే కానీ కరెక్ట్గా లేదైంది ప్రభుత్వం మాత్రం. జగన్ గారి 5 సంవత్సరాల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి అంటారు? ఎవరు నాకు వచ్చేంత వరకు పలానా వాళ్ళకి ఉద్యోగం వచ్చిందని ఎవరు చెప్పలా. అప్పులు చేశాడని అయ్యి అప్పులు చేసి ఎక్కడ అప్పులు చేసి అక్కడ అప్పులు చేసామనే కానీ పలానా మందికి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాం, ఎంతమంది బాగున్నాం అని ఎవరు నాకు ఎంప్లాయీస్ ఎవరు కనపడి చెప్పలేదు మాట. మద్యపాన నిషేధం చేస్తున్నారు కదా, ఎందుకు తెలియదు అంటారు? మద్యపాన నిషేధం చేసిన తర్వాత వచ్చి ఓట్లు అడుగుతా అన్నాడు. మరి ఆయన వచ్చి ఇప్పుడు ఎలా ఓట్లు అడుగుతున్నాడని ఎవరికి తెలియట్లా. ఓట్లు అడిగేప్పుడు నువ్వేమన్నా, నువ్వు హామీ ఇచ్చావు, మేమమ్మని చెప్పావా, మేమందరం అడిగావా నిన్ను మద్యపాన నిషేధం చేయమని? నువ్వు అన్నావు ఆ మాట, మద్యపాన నిషేధం చేస్తాము, చేసినాక ఈసారి ఎలక్షన్లోకి వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నావు అన్నావు. నువ్వు ఎలా వచ్చి ఓట్లు అడుగుతావు? నీ వైసీపీ గవర్నమెంట్ ఎలా వచ్చి ఓట్లు అడుగుతుంది? ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్ర డెవలప్ అయిందంటారా ఇంకా వెనకబడింది అంటారా అన్న? దాదాపు 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది ఏపీ ప్రభుత్వం. అసలు మొత్తం వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ 20 సంవత్సరాలు మళ్ళీ మనం వెనక నుంచి ముందు నుంచి చేసుకోవాలన్నమాట. ఆంధ్రప్రదేశ్కి ఇప్పటివరకు రాజధాని లేదు కదా, దాని మీద మీరు ఏమంటారు? రాజధాని 3 రాజధానులు చెప్పారుగా. ఆయన ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తాడు, అదే రాజధాని అంటాడు ఆయన ఇష్టం. లేకపోతే పులివెందులంటే అదే రాజధాని అంటాడు. మేము సరే అని మన ప్రజలు ఓట్లేసారు కదా. బోండమ్మ గారు ప్రజల్లో ఎలా ఉంటారు? బోండమ్మ గారు ఏ నైట్ 1 గంటప్పుడు ఫోన్ చేసినా పిలిచితే పలికే వ్యక్తి బోండా ఉమా గారు. నాకు తెలిసిన తర్వాత ఆయన 10 సంవత్సరాలు ఆయనతో నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. ఆయన అధికారం లేకపోయినా అధికారం ఉన్నా కానీ టక్కన పలికి ఏదైనా కానీ ఓ సావు అయినా ఓ పుట్టుకైనా టక్కన పలికే వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఎవరికైనా కానీ ఆయన టక్కన అందుబాటులోకి వచ్చి తక్షణమే ఏ పని చేస్తాడు. ఒక చచ్చిపోయినా ఎమ్మటి వస్తాడు, మళ్ళీ తీసుకెళ్ళినాక అక్కడే కూర్చుంటాడు, మట్టి ఖర్చులు డబ్బులు ఇస్తాడు. ఆయన సొంత డబ్బులతో కూడా ఇచ్చి చాలా మందికి ఆదుకోండు, ప్రజెంట్ ఆదుకుంటుండో కూడా. మంచి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ విజయవాడ సిటీలో బోండమ్మ వారికి మించిన ఎమ్మెల్యే అయితే లేడు. ఈసారి విజయవాడ సెంట్రల్ డివిజన్లో బోండా ఉమ్మ గారు గెలుస్తారనుకుంటున్నారా లేదా వెల్లంపల్లి శ్రీను గారు గెలుస్తారనుకుంటున్నారా? బోండమ్మ గారు పక్కాగా గెలుస్తారు. 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది అన్న? ఏమి లేదండి, శూన్యం, ఏమీ లేదు. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఏమీ లేదు, వ్యాపారాలు లేవు, ఏమీ లేదు. జగన్ గారి ప్రభుత్వంలో డైలీ లేబర్కి రోజు పనులు దొరుకుతున్నాయి అంటారా? అసలు లేదండి, దొరకట్లా. పనులు లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇండస్ట్రీలు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. జగన్ గారు 2019లో పూర్తి మద్యపాన నిషేధం చేస్తా అన్నారు కదా, అది చేసే ఓట్లు అడుగుతా అన్నారు. తర్వాత అది చేయకపోవడం మీద మీ అభిప్రాయం ఏంటి? రేట్లు పెంచారు కదా. మద్యపానం అవ్వలేదు, ఆ పని అవ్వలేదు, మద్యపానం నిషేధం చేయలేదు. తెల్లవారులు మందు దొరుకుతుంది. ఇప్పుడు ఇన్నాళ్ళు చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడో నైట్ మందు ఉండేది కాదు, ఇప్పుడు తెల్లవారులు మందు ఏర్లే పారుతుంది మందు ఆంధ్రాలో. ఆ మందు రేట్లు పెంచారు కదా, రేట్లు పెంచితే నిజంగానే పేదవాళ్ళు తాక్కుని ఉంటారా?
యాదలు ఎందుకు తాగరండి? ఇప్పుడు మందాలు బట్టి ఉన్నాడు, ఎక్కువైనా తాగుతాడు, తక్కువైనా తాగుతాడు. మందు తీసేస్తామన్నాడు కదా ఆయన. మరి 2024లో మందు తీస్తూనే వస్తానన్నాడు ఓట్లకి. ఆయన లేదు, అవ్వలేదు పని. అది ఇంకా బార్ షాపులు, వైన్ షాపులు కూడా పెంచేశారు కదా. పెంచుతారు. ఇంకా ఎప్పుడు ఎక్కడో కొట్టి ఇప్పుడు పక్కనే 5-6 కొట్లు ఉన్నాయి, బార్లు, వైన్స్లు మొత్తం. ఆరోగ్యం ఏంటండి, లివర్లో కిడ్నీలు మొత్తం పోతున్నాయి. ప్రతి హాస్పిటల్కి వెళ్ళి చూస్తే మొత్తం అందరూ మందు తాగే వాళ్ళు. మందు ఎవరు తాగరు, అందరూ తాగుతారు. అప్పుడు ఏదో అలవాటు ఉంటే తాగుతారు. వాళ్ళందరికీ ఇప్పుడు లివర్లో కిడ్నీలు మొత్తం కొట్టేస్తున్నాయి. ఇంట్లో పిల్లలు అన్యాయమైపోయి రోడ్డుని పడ్డారు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో. రాజధాని మనకి 3 రాజధానులు అన్నారు కదా, అది సుప్రీంకోర్టు రాజధాని లేదు, 3 రాజధానులు కాదు, ఒకటే రాజధాని పెట్టుకోవాలన్నారు కదా, దాని మీద మీరు ఏమంటారు? ఒక రాజధాని కట్టలేదు, ఇంకా 3 రాజధానికి ఎక్కడ కడతారండి? ఆ చంద్రబాబు నాయుడు కట్టే అసెంబ్లీలో, ఆ కోర్టులోనే అన్ని జరుగుతున్నాయి. ఏ కోర్టు ఏదైనా కట్టింది చంద్రబాబు నాయుడు. ఈయన అక్కడే కట్టి ఇంతవరకు ఇటుకి పెట్టలా. ఇంక ఈ 3 ఎక్కడ కడతాడు? ఒకటే దిక్కు. లేకపోతే 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన ఆంధ్ర డెవలప్ అయిందంటారు, ఇంకా వెనక్కి వెళ్ళిందంటారు? ఏమీ లేదు, శూన్యం, ఏమీ లేదు. ఏ డెవలప్ అవ్వాలా? ఎక్కడ ఒక తట్టి మట్టిపోయిలా ఏమీ లేదు. అది ఈసారి గవర్నమెంట్ ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తులో ఇద్దరు బాగానే వస్తాయి. ఈయనకి ఇచ్చిన 24 సీట్లు, ఆయన సీట్లతో మొత్తం మంచి మెజార్టీతో దగ్గర 165 సీట్లతోనే ప్రభుత్వం ఏర్పడుతుంది, చంద్రబాబు ప్రభుత్వం. ఈసారి విజయవాడ సెంట్రల్ డివిజన్లో బోండా ఉమ్మ గారు గెలుస్తారనుకుంటున్నారా, లేదా వెల్లంపల్లి శ్రీను గారు గెలుస్తారనుకుంటున్నారా మీరు? నమస్కారం సార్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. సెంట్రల్ నియోజకవర్గానికి అందరికీ ప్రజలందరికీ నమస్కారం. బోండా ఉమా గారు అత్యంత మెజారిటీలతో గెలుస్తారు. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి బాగుంది, అభివృద్ధి ఉంది. అభివృద్ధి లేకుండా ఎలా గెలకుండా ఉంటారు? 50,000 మెజారిటీతోని గ్యారంటీగా సెంట్రల్ నియోజకవర్గంలో గ్యారంటీగా లెక్కుతారు బోండా ఉమా గారు. బోండా ఉమా గారు సెంట్రల్ నియోజకవర్గంలో 50,000 మెజారిటీతో లెక్కుతారు. ఎవరో వచ్చి ఎవరో చేసి ఇవన్నీ ఏమీ చేయలేరు. మా బోండా ఉమా గారు సింహం. ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రజలు మీరు కావాలండి, మీరు కావాలండి, మా బోండా ఉమా గారు కావాలి. ఎక్కడికి వెళ్ళినా ఏ సమస్య వచ్చినా సరే సెంట్రల్ నియోజకవర్గంలో వెంటనే కారు లేకపోతే బండి వేసుకొని వెళ్ళి ఏంటమ్మా నీ బాధ్యత ఏంటి, పదవులో లేకపోయినా సరే చేస్తున్నారు ఈ మధ్య. ఈ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది అన్న? జగన్ గారి పరిపాలన ఏముందండి? ఏముంది చెప్పమనండి ఒకసారి. జగన్ గారిని పరిపాలన అంటే ఇదా? మందు, పిచ్చి మందు ఇచ్చి ఇచ్చి ఇదేనా చేయడం? జగన్ గారు చేసిన పొరపాటు అంతా చాలా అభివృద్ధి లేదు. ముందు మెయిన్ 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఏం చేయాలి, ఏం పడాలి చెప్పమనండి. జగన్ గారు సమాధానం చెప్పాలి మాకు. యువతకి ఈ ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి అంటారన్న? కొత్త కంపెనీలు, ఐటీ కంపెనీలు వచ్చినాయి అంటారా? ఏమండి, యువతకి ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారు. అభివృద్ధి చేయకుండా ఏమీ చెందకుండా ఉండరు. జగన్ గారు లాగా అన్నీ చేయరు. అన్ని కంపెనీలు అన్నీ మాట్లాడతారు. అప్పులు చేశారన్నారు. అప్పులు ఉన్నా ఏమున్నా అభివృద్ధి చేసి ఈ అప్పులు తీర్చి ఈ పథకాలు ఇచ్చి ఎవరిని ఏ బాధపడకుండా లేనోడు కూడా భోంచేస్తాడు. అది జగన్ గారు ఈ 5 సంవత్సరాల్లో రాజధాని ఇంకా ఒకటి డిక్లేర్ చేయలేదు కదా, 3 రాజధానుల సుప్రీంకోర్టు కొట్టేసింది కదా, దాని మీద మీరు ఏమంటారు? ఏంటి రాజధాని అనేది లేకుండా చేస్తే ఎందుకండి? ఎక్కడ రాజధాని ఉంది? 3 రాజధానులు అంటున్నారు వీళ్ళు. 3 రాజధానులు అంటే ఎలాగొస్తుంది? 3 రాజధానులు అంటే ఇదేనా? 3 రాజధానులు సినిమాలు ఆడడం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వస్తారు గ్యారంటీగా. అమరావతి ఇక్కడే ఉంటుంది, విజయవాడలో అమరావతి. మా సెంట్రల్ నియోజకవర్గానికి దగ్గర. మా సెంట్రల్ నియోజకవర్గంలో మా బోండా ఉమా గారు అభివృద్ధి చేస్తారు. ఇంకా అభివృద్ధి పెరుగుతుంది. ఎవరికి పథకాలు లేవన్నా ఆయన జేబులో డబ్బులు ఎన్నో కోట్లు ఇచ్చాడు. ఆయన పింఛన్ లేదంటే ఏమీ లేదన్నా అన్నీ ఇచ్చాడు. ఈ ప్రభుత్వంలో ఇచ్చేది 10 పింఛన్లు కనవాళ్ళు లేకుండా చేసేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో అందరికీ నవరత్నాలు అందుతున్నాయి అంటారు కదా, నవరత్నాల వల్ల అందరూ లాభపడుతున్నారు అంటారా? నవరత్నాలు అంటున్నారు. ఈ జనాభాని మప్పి పెడుతున్నారు. ఈ రమరత్నాలు అనేది 10 ఇచ్చి 100 ఇచ్చానని చెప్పుకుంటున్నారు. ఇది 100 ఇచ్చాననే చాలా పొరపాటు. అది జగన్ గారు ఈ నవరత్నాలతోనే లెగ్గేద్దాం అనుకుంటున్నారు. లెగ్గలేరు. అది మా పవన్ కళ్యాణ్ గారు, మా చంద్రబాబు నాయుడు గారు మాకు అభివృద్ధి చేయగలరు.
మాది ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేస్తారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లు ఇచ్చారని ఎటగారు ఆడుతున్నారు. ఆయన ఏం పట్టించుకోడు. అభివృద్ధి కావాలి. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారనే ఆయన దగ్గరికి వెళ్ళారు. 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఇంకా అభివృద్ధి అయిందా లేదా ఇంకా బ్యాక్ వెళ్ళిందన్న జగన్ గారి పరిపాలనలో? అభివృద్ధి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయిందంటారా? ఆంధ్రప్రదేశ్ పక్కా నాశనం అయిపోయింది. అభివృద్ధి ఎక్కడుంది? ఈ పథకాలు ఎత్తున్నారు అంటున్నారు కానీ అభివృద్ధి ఎక్కడుంది చెప్పమనండి. జగన్ గారు చెయ్యొచ్చు చెప్పమనండి. అభివృద్ధి ఒక ఇసుక కొనాలంటే 30,000 రూపాయలు, ఒక టన్ను ఇది కొనాలంటే రేట్లు, ఎక్కడ ఏ కూరగాయలు కొనాలన్నా ఏది చెయ్యాలన్నా అన్నీ పక్కాగా రేట్లు చేస్తున్నారు. రేట్లు మండిపోతున్నాయి. డైలీ లేబర్కి ప్రభుత్వంలో పనులు ఎలా ఉన్నాయి అంటారన్న? ఎక్కడ ఉన్నాయండి? అడుక్కుంటున్నారు. అన్నీ అమ్మేసుకొని వెళ్ళిపోదామని చూస్తున్నారు. ఇలాగే ప్రభుత్వం ఎలాగ ఉంటుంది? ఎక్కడికి వెళ్ళినా ఏదీ లేదు, ఏమీ చెందట్లేదు, ఏమీ చేయట్లేదు. ఎక్కడికి వెళ్ళినా పని ఉండట్లేదు. ఇసుక కొనాలంటే రేట్ ఎక్కువైపోతుంది. ఇంకా ఈ పనులు అప్పచెప్పలేకపోతున్నారు. అప్పచెప్పలేక లేబర్ గుళ్ళమని గోల. అన్నం తినలేకపోతున్నామండి. ఇన్నాళ్ళ మేము ఒక్కళ్ళు అట్టుకెళ్తే అందరూ పని చేసేవారు, అందరికీ ఉండేది. ఇప్పుడు ఒక్కరికి పని ఉండట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు. ఇదేం అభివృద్ధి అండి బాబు? జగన్ గారు ఎప్పుడు వెళ్ళిపోతారో, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారో అని చూస్తున్నారు. అలా ఈసారి ఎలక్షన్లో ఎవరు గెలుస్తారనిపిస్తుంది? అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో గెలవాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఏర్పడింది. జనసేన తెలుగుదేశం పార్టీ మిత్రపక్షంగా రాష్ట్రంలో ఎలక్షన్కి వెళ్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన మద్దతుతో 140 సీట్లు గెలవబోతున్నాం. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం రాబోతుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అమరావతి పూర్తి కాబోతుంది. అలానే పోలవరం పూర్తి కాబోతుంది. రాష్ట్రంలో ఉన్న ఆగిపోయిన అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తవుతాయి. రైతులు, కార్మికులు, ప్రజలు, అట్టడుగునున్న ప్రజలు, దళితులు, సామాజిక వర్గాలు, అన్ని సామాజిక వర్గాలకు కూడా బాగుంటాయి. 56 కార్పొరేషన్లు ఇచ్చినప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వని జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు వస్తారు. 56 కార్పొరేషన్లు ఇస్తారు. ప్రతి కార్పొరేషన్ కి నిధులు కేటాయిస్తారు. ఆ నిధుల ద్వారా ఆటో డ్రైవర్లు ఆటో చేసుకోవచ్చు, కారు డ్రైవర్ కారులు తెచ్చుకోవచ్చు, వ్యవసాయస్తులు ఇద్దులు కొనుక్కోవచ్చు, ఆవును కొనుక్కోవచ్చు, బర్రెలు కొనుక్కోవచ్చు. ఏదేమైనా సరే రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలు, అందరు ప్రజలు కూడా సస్యశ్యామలం అయ్యి చాలా సంతోషంగా ఉండే అవకాశం ఇంకో 2-3 నెలల్లోనే గవర్నమెంట్ మారిపోతుంది. చంద్రబాబు గెలవబోతుంది. 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలనలో డెవలప్మెంట్ ఎలా ఉందంటారన్న? ఎక్కడ వేసిన గొగ్గలు అక్కడ ఉన్నది అని అనటానికి వెనకబడింది. పోలవరం మీద నువ్వు మాట్లాడటం తప్పితే ఒక్క ఇటుకంటే ఒక్క ఇటుకు కూడా అయిన పరిస్థితి రాష్ట్ర ప్రజలు అన్ని చూస్తున్నారు. ఆ 70% మించుమించుగా 70% అయినప్పుడు కూడా 30% 5 సంవత్సరాలు చేయలేకపోయావు. అతను 3 సంవత్సరాల్లోనే, అంటే 2 సంవత్సరాలు ప్రాసెస్కి పోయినా 3 సంవత్సరాల్లో 70% ఆయన చేస్తే మిగతా వదిలేసిన 30% ఒక్క డెవలప్ కూడా నువ్వు చేయలేదు. అమరావతి ఒక్క ఇటుకు కూడా వేయలేదు. దాన్ని శ్మశానం అన్నావు. నువ్వు ఎక్కడ డెవలప్ చేసావు? ఎక్కడ? రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు అధ్వానంగా పెద్ద పెద్ద గుంతలు, ఆ రోడ్లు బాగోక అనేక వెహికల్స్ ఇబ్బంది పడుతూ స్పెషల్గా గుడివాడ నుంచి విజయవాడ దాకా దరిద్రమైన రోడ్లతో అక్కడ ఉన్న కొడాలని ఇప్పుడు 3-4 సార్లు గెలిచినప్పుడు కూడా కనీసం రోడ్లు కూడా వేసుకోలేని ఒక దుర్మార్గ ఎమ్మెల్యేగా కొడాలని నేను చెప్పుకుంటాను. జగన్ గారు సీఎంగా ఉన్న 5 సంవత్సరాల్లో యువతకి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయండి? 5,000 రూపాయల జీతంతో ఒక డిగ్రీ చదువుకున్న వారు ఎలా చేయగలరు? 5 లక్షల మందికి నేను ఉద్యోగాలు ఇప్పించాను అంటున్నావు. అది గవర్నమెంట్ ఉద్యోగాలు కాదని నువ్వే అంటావు. గౌరవవేతనం అని నువ్వే అంటావు. అసలు నేనేమంటానంటే 10th క్లాస్ కూడా ఫెయిల్ అయిన లాగా మాట్లాడుతున్నావు అనిపిస్తుంది. నువ్వే అంటావు అవి ఉద్యోగాలని, నువ్వే అంటావు గౌరవవేతనం అంటావు. ఎక్కడ గౌరవవేతనం? ఉద్యోగాలంటే గవర్నమెంట్ ఉద్యోగాలు, పనికి తగ్గ వేతనం 18,000 రూపాయలు పనికి తగ్గ వేతనం. నువ్వు పని తగ్గ వేతనం ఇస్తేనే గవర్నమెంట్ ఉద్యోగం కిందకు వస్తుంది. చట్ట ప్రకారంగా చట్టం పనికి సరిపడా జీతం ఇవ్వాలని ఒక చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారంగా చూస్తే నువ్వు ఇచ్చిన 5,000 జీతం కాదు, 18,000 ఇస్తేనే చట్ట ప్రకారం ఒక ఉద్యోగస్తుడికి జీతం ఇచ్చినట్టు. అది ప్రైవేట్ అయినా
ప్రభుత్వం అయినా అక్కడి నుంచి మాత్రం 18,000 నుంచే స్టార్ట్ చేయాలి. అది కూడా స్టార్ట్ చేయదు నువ్వు. అది ఉద్యోగం అని అంటుంటే నవ్వు వస్తుంది, ఆశయం వేస్తుంది, నీ మీద జాలి వేస్తుంది. ఇప్పుడు వరకు 3 క్యాపిటల్ అన్నావు నిన్నటి వరకు. ఇప్పుడేమో హైదరాబాద్ కూడా మందే అని 4వ క్యాపిటల్ గా వచ్చావు. ఈ మధ్య కాలంలో రాజధాని సినిమాలో ఒకటి చూసాం. వాళ్ళు ఏమంటారంటే 4వ రాజధాని కూడా వస్తుంది. అది హైదరాబాద్ మన కిందే ఉంది. హైదరాబాద్ మన కింద 9 సంవత్సరాలు ఉంది. అదొక రాజధాని, విశాఖపట్నం రాజధాని, కర్నూలు రాజధాని, అమరావతి రాజధాని అంటాం. ఎవరైనా నవ్వుతారు కొద్దిగా. ముఖ్యమంత్రి ఆ మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు. ఆ నవ్వుల పాలు అవ్వకుండా రేపు వచ్చే సీట్లైనా ఒక 20 సీట్లైనా సంపాదించుకుంటూ చాలా జాగ్రత్తగా మాట్లాడి ఈ 4 నెలలైన పరిపాలనలో చిత్తశుద్ధితో ప్రజల్ని ఆకట్టుకునేలాగా ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా చాలా జాగ్రత్త చూసుకొని చేయాల్సిన బాధ్యత ఉంది. ఆశాస్పదంగా ఉంటుంది నువ్వు మాట్లాడు. ఎలక్షన్ దగ్గరలో ఉంది. 175 సీట్లు వస్తాయని అంటుంటే ఎంత ఆశయంగా ఉంది. ఎవరైనా పోటీ చేసిన సీట్లన్నీ గెలుస్తాం అనటం అది మూర్ఖత్వం కిందకే వస్తా తప్పితే ఆ తెలుగు గలవాళ్ళ మాటలు అయితే ఈ రోజు దొంగ ఓట్లు చాలా తేలిగ్గా అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళ ఒత్తిడి తలొగ్గి ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఈ మధ్య కాలంలో తిరుపతిలో దొరికిపోయి సస్పెండ్ కూడా అవడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బిఎల్ఓలు ప్రతిసాట కర్నూలులో ఓ వ్యక్తి సస్పెండ్ అవడం జరిగింది. అలాగే తూర్పు గోదావరిలో కూడా ఒకసాట సస్పెండ్ అయినట్టుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే దొంగ ఓట్లు చేర్చుకొని మనం గెలవాలగాలి. ఒక నియోజకవర్గం నుంచి ఒక 10,000 ఓట్లైనా ఒక 5,000 ఓట్లైనా దొంగ ఓట్లు చేర్పించుకొని ఆ ఓట్లతో 2,000 ఓట్లు 3,000 ఓట్లతో తక్కువ మెజారిటీతోనైనా 175 గెలవాలనుకోవటం ఆశాస్పదంగా ఉంది. సంవత్సరాల్లో అభివృద్ధి అయితే కుంటుపడిపోయింది. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేబర్ అనేవాడు బాగా నష్టపోయాడు. లేబర్ కి ఇసుక మూలంగా 33 రకాల వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయి. దాంతో పాటు లేబర్ బోర్డు అంతా నష్టపోయారు. లేబర్ కి అయితే ఒరిగింది ఏమీ లేదు. ఏదో సంక్షేమ పథకాలని చెప్పేసి పెట్టి ఈ 1,500 గానీ లేకపోతే 1,800 ఆసరా అని చెప్పి గానీ ఇంకోటి గానీ ఇచ్చి ఏదో ఆ 10 మందికి 20 మందికి ఇచ్చి జనాలు మభ్య పెట్టారు తప్పితే ఎవరికి కూడా మేలు జరిగింది అయితే మాత్రం లేదు. విద్యార్థులు కూడా డైరెక్ట్ గా తల్లిదండ్రుల ఖాతాలు వేసి ఆ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఈ పేదరికానికి తగ్గట్టు వాళ్ళ అవసరాలకు వాడేసుకుని పిల్లల జీవితాలతో కూడా ఆడుకున్నారు. అదే ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం గానీ బాబు గారి ప్రభుత్వంలో గానీ డైరెక్ట్ గా కాలేజీ యాజమాన్యంతో టైప్ అయ్యి డైరెక్ట్ గా కాలేజీ కొట్టేవాళ్ళు. దాంతో పిల్లల భవిష్యత్తు కాలేజీ యజమాన్యం పిల్లల మీద ఒత్తిడి తేకుండా ఉండేవాళ్ళు. వాళ్ళు చదువుకుని వాళ్ళ భవిష్యత్తు బాటేసుకున్నారు. ఈ రోజు పక్కాగా విద్యార్థుల జీవితాలు నాశనం అంటే కేవలం డైరెక్ట్ గా తల్లిదండ్రుల ఖాతాలకు డబ్బు పంపించడం. ఇది వాళ్ళు సంక్షేమం అనుకున్నారో విద్యార్థుల భవిష్యత్తు అనుకున్నారో లేకపోతే మేము గొప్ప మేలు చేస్తామని చెప్పేసి నలుగురికి తెలియాలనుకున్నారు. మాకైతే తెలియదు కానీ ఇది మాత్రం చాలా దారుణంగా విద్యార్థుల భవిష్యత్తు మీద దెబ్బపడింది. వాళ్ళ ఆ రోజు 2019 ఎలక్షన్ ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తాను, 5 స్టార్ హోటల్లోనే మద్యం దొరికే విధంగా చేస్తానని చెప్పి నమ్మబలికి మహిళా మనల్ని మోసం చేసి ఓట్లు వేయించుకుని వాళ్ళ గల్లీకి ఒక మద్యం షాపు, గల్లీకి ఒక బెల్ట్ షాపు, ప్రతి ఒక్క బడ్డీ కొట్టులో ప్రతి ఒక్క రోడ్లో 24 అవర్స్ వైన్స్ బార్ షాపులు రన్ అయ్యే విధంగా వాళ్ళ ఈ ప్రభుత్వంలో జరిగింది. దాని మూలంగా సంపాదన లేని లేబర్ కూడా ఇంత ముందు 2014 ప్రభుత్వంలో గానీ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో గానీ బాబు గారి పాలనలో గానీ 500 రూపాయల లేబర్ తీసుకెళ్తే 100 రూపాయలు ముందు తాగి 400 రూపాయలు ఇంటికి తీసుకెళ్లి పిల్లలకి కడుపు నిండా తిండి పెట్టేవాళ్ళు. అటువంటిది ఈ యొక్క 4.5 సంవత్సరాల్లో ఈ మద్యం మూలంగా పెంచిన ధరల మూలంగా లేబర్ అనేవాడు ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం అయ్యేసరికి ఒళ్ళు నొప్పులుగానో అలసిపోయో అలవాటు ఉందనో ఎంతో కొంత మద్యం సేవిస్తాడు. అటువంటి వాడు ఇవాళ ఒక చీప్ క్వార్టర్ ఆ రోజు 50 రూపాయలు చీప్ క్వార్టర్ వాళ్ళ 200 రూపాయలు పెట్టుకుంటే వాడు ఈ ఒళ్ళు నొప్పులకి అలసిపోని చెప్పేసి 200కి తీసుకున్న 500-600లోనే 400 రూపాయలు మద్యం తాగితే ఇంటికి ఏం తీసుకెళ్తాడు. దాంతో పాటు సిగరెట్లు బీడీలు అయ్యి అని చెప్పేసి వీడి ఇంటికి తీసుకెళ్ళపోగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మద్యం మూలంగా సంసారాలే నాశనం అయిపోయింది. ఆరోగ్యాలు క్షీణించిపోయి ఇవాళ లివర్లు కొట్టేసి ఎంతో మంది ఈ చీప్ లిక్కర్ గానీ ఈ యొక్క కల్తీ మద్యం మూలంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయిన దాఖలాలు మా విజయవాడలో కూడా చాలా. కాబట్టి మద్యపాన నిషేధం అనేది కేవలం ఓట్లు దండుకుని అధికారంలో రావడానికి చెప్పిన మాట గానీ చిత్తశుద్ధితో చేసిన ఇదైతే మాత్రం కానీ అసలు ఉద్యోగ అవకాశం అనేది కానీ ఎక్కడా కూడా కనుచూపు మేరలో కూడా కనపడిన దుస్థితిలో ఈ 5 ఏళ్ల పాలన సాగింది. చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్ లేదు అని ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రభుత్వం వచ్చిన ప్రతి సంవత్సరం కూడా రోడ్లు ఎక్కారు, ఉద్యోగ సంఘాలు ధర్నాలు చేశారు. విద్యార్థి సంఘాలు నాయకులు ఎన్నిసార్లు స్ట్రైకులు చేసినా కూడా కనీసం స్పందన లేకుండా ఇదిగో రేపు అదిగో మాపు ఇదిగో పెట్టేస్తున్నా అదిగో వచ్చేస్తున్నా ఇదిగో రిలీజ్ చేస్తున్నారు తప్పితే కాలయాపన చేశారు తప్పితే ఎటువంటి చదువుకున్న విద్యార్థికి ఇవాళ ఉద్యోగం అనేది ఎక్కడ లేదు. వాళ్ళ కూలి పనులకి వెళ్ళి 4 పనులకి వెళ్ళి 100 రోజులు ఆఖరికి సిమెంట్ బొచ్చులు మోయటాకు కూడా ఇళ్ళ దుస్థితికి దిగజారిపోయి రోడ్ల మట్టి చిరు వ్యాపారాలు
కండ్లు జాంకాయలు అమ్ముకునే స్టేజ్కి తీసారిపోయారు చదువుకున్న యువత. 5 లక్షల మందికి ఉద్యోగం ఇచ్చా అంటున్నారు కదా, వాలంటీర్ ఉద్యోగాలు. వాళ్ళకి 5,000 రూపాయలు కదా జీతం వస్తుంది వాలంటీర్కి. 5,000 రూపాయల జీతంతో ఒక చదువుకున్న విద్యార్థి వాళ్ళ ఇంటిని పోషించగలరు అంటారు వాళ్ళ కుటుంబాన్ని. ఇవాళ వాలంటీర్ ఉద్యోగం అని చెప్పేసి అది ఫస్ట్ ఏం చెప్పారు, వాలంటీర్ ఒక ఉద్యోగం జాబ్ అని చెప్పారు. వీళ్ళు ఏం చేశారు, మేము డిగ్రీలు చదివినా పీజీలు చేసినా ఈ ఉద్యోగంలో మాకు డెవలప్మెంట్ ఉంటుంది, పర్మనెంట్ ఉంటుంది, ఇది నిజంగా ఉద్యోగం అని భ్రమపడి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు వాలంటీర్ పోస్ట్ ఎగబడి వాలంటీర్కి వెళ్ళడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే వాలంటీర్లు మా యొక్క స్కేల్ పెంచమని చెప్పి జీతం పెంచమని అడిగారో వెంటనే మీరు ఒక సేవా సంస్థకు సంబంధించి సేవ చేస్తా వచ్చారు, మీకు సేవ కింద నేను ఇచ్చే ప్రతిఫలం తప్పితే మీకు ఉద్యోగం కాదని చెప్పి తేల్చి 2వ సంవత్సరం చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ఈ వాలంటీర్ ఉద్యోగానికి వెళ్ళిన ప్రతి ఒక్క చదువుకున్న యువత మోసపోయారు. ఇప్పుడు దళితులకు గానీ, బీసీలకు గానీ, ఎస్సీలకు గానీ, ఎస్టీలకు గానీ ఎవరికి కూడా ఎటువంటి న్యాయం అయితే జరగలేదు. బసిబూసి మారేడికాయ చేసి దళితులకి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నుంచి 27 సప్లాన్ నిధులు దారి మళ్లించి ఒక బెల్లం కుందులు దబ్బేసి పంచదార పలుకులు చల్లినట్టుగా ఈ డ్వాక్రా ఈ సంక్షేమ పథకాలు పెన్షన్ అని 40 సంవత్సరాల ఆడవాళ్ళకి మహిళలకి ఆసరా అని చెప్పి 18 ఏళ్ళు వేయటం గానీ ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క 27 సప్లాన్ నిధుల నుంచి దోచుకుని దళితుల్ని ఎస్సీల్ని సంపూర్తిగా నేను మేనమావని మీ తోడుకుంటాం అని చెప్పి దళితుల్ని మొట్టమొదటిసారిగా మోసం చేసే ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏపీకి ఇప్పటి వరకు క్యాపిటల్ లేదు కదా, ఏపీ క్యాపిటల్ ఏంటంటే హైదరాబాద్ అన్నారు మొన్న వైసీపీ ఎమ్మెల్యేలు. మీరు ఏమంటారు? మొన్నటి దాకా 3 క్యాపిటల్ అని ఇప్పుడు హైదరాబాద్ అంటాం. ఇప్పుడు అసలు రాజధానికి నేను కట్టుబడి ఉన్నాను అని ఆనాడు ప్రతిపక్ష నేతగా 30 ఎకరాలు కావాలి, 40 ఎకరాలు కావాలి సేకరించిందని చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఏం చెప్పారంటే 3 రాజధానులను పాటెత్తుకున్నారు. ఇది ఎట్లా ఉందంటే ఆడలేక మధ్యలో పోవడన్నట్టుగా కాలయాపన చేయడానికి ఈ 3 రాజధానుల అంశం తెర మీద తీసుకొచ్చారు తప్పితే ఏంటి ఆ 3 రాజధానులు రాష్ట్రంగా ఒక బిడ్డకి తల్లి లేకపోతే ఆ కుటుంబం ఎంత విలువలాడుద్దో అటువంటి రాష్ట్రంగా తయారు చేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని. ఇవాళ లాస్ట్ కి ఎలక్షన్ మూమెంట్ వచ్చేసరికి మాకు ఏనాడో అయిపోయిన హైదరాబాద్ మాకు ఇంకా వాట ఉందంటూ కూడా మరి 5 ఏళ్లలో ఏం చేశారు? ఇవాళ వచ్చి హైదరాబాద్ రాజధాని గుర్తొచ్చిందా? విడగొట్టబడినప్పుడు ఉన్న రాజధాని ఆ రోజే మీరు హైదరాబాద్ లోనే మేము పరిపాలన చేస్తామని చెప్పి మీరు రకంగా నిలపోయారా? ఇవాళ గుర్తొచ్చింది హైదరాబాద్ రాజధాని. ఇది కేవలం ఎలక్షన్ల కోసం ఆడే స్టంట్ తప్పితే జనాలను మైండ్ డైవర్ట్ చేసి మైండ్ గేమ్ ఆడుతున్నారు తప్పితే దీంట్లో ఎటువంటి వాళ్ళు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేసే ఉద్దేశం అయితే ఏ కోసం కూడా లేదు. జగన్ గారి ప్రభుత్వం ఏంటంటే వచ్చినాక పేదలు బాగా బ్రతుకుతారని అన్నారు. పేదలు ఇబ్బంది పడి పెద్దవాళ్ళు అవుతున్నారు తప్ప పేదలకు మాత్రం ఇబ్బంది అవుతుంది. రోజువారీ కూలి తెచ్చుకున్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజున కూలి పని చేసుకున్న వాళ్ళకి ఇసుక ఎక్కడికక్కడ ఆపేసి రోజువారీ కూలీలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగస్తుల కంటే వాళ్ళకి టయానికి జీతాలు కూడా పడట్లేదు. ప్రభుత్వం వచ్చినాక ఎవరండి బాగా బ్రతికేది? అందరూ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కరెంటు బిల్లు 200 వచ్చేది, ఇప్పుడు 2000 వస్తుంది. సగటు పేదవాళ్ళు బ్రతికేది ఎట్లాగండి? 200 కూలి ఉండేది, ఇంకా తగ్గిపోయింది తప్ప ఇప్పుడు ఎక్కడ కూలి కూడా దొరకట్లేదు. బ్రతికే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ఆలోచించి బ్రతకాలి. ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే నిత్యావసర సరుకులు తగ్గిస్తారన్నారు, అదేమీ తగ్గించట్లేదు. గ్యాస్ తగ్గించట్లేదు, కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి, చెత్త పన్ను పెరిగిపోయింది. చెత్త పన్ను ఏంటండి? అసలు చెత్త పన్ను దేనికి వేశారు? అది ఉన్న వాళ్ళ దగ్గర తీసుకున్నా పర్వాలేదు, పేదవాళ్ళ దగ్గర చెత్త పన్ను ఏంటండి అది? ఇది రోజువారీ కూలీలకి ఇసుక ఎక్కడ ఆపేశారు. రోజువారీ కూలీలు ఎట్లా బ్రతుకుతారు? నవరత్నాలు అంటున్నారు కదా జగన్ గారు, నవరత్నాలు మీకు అన్నీ అందుతున్నాయి అమ్మ మీ చుట్టుపక్కల వాళ్ళకి? కానీ అందరికీ నవరత్నాలు అందట్లేదు కదండి, ఎందరో కొందరికి అందుతున్నాయి. కానీ మళ్ళీ ఏదైనా కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చినా ఏవే వచ్చినా దానివల్ల తీసేస్తున్నారు. అందరికైతే అందట్లేదు కదా. కూలీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పేదవాళ్ళు బ్రతికే చూడాలి, నిత్యావసర వస్తువులు తగ్గించాలి, ఏదైనా నలుగురు బ్రతికేటట్టుగా పాలన ఉండాలి. ఈసారి సెంట్రల్ డివిజన్లో బోండా అమ్మ గారు గెలుస్తారనుకుంటున్నారా లేదా వెల్లంపల్లి శ్రీని గారు గెలుస్తారనుకుంటున్నారా అమ్మ మీరు? బోండా ఉమ్మ గారు ఇంతకుముందు ఇదంతా డెవలప్ చేశారు కాబట్టి ఆయనే గెలుస్తారండి. వెల్లంపల్లి గారు ఏంటంటే ఎవరికి తెలియదు, ఆయన అంటే మాకు ఇది లేదు. బోండా ఉమ్మ గారు గెలుస్తారు. జగన్ గారు పరిపాలించిన 5 సంవత్సరాల్లో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి అంటారమ్మా ఈ ప్రభుత్వం? యువత ఉద్యోగాలు ఏవండి, ఏ ఉద్యోగాలు తీసారు? గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమీ తీయలేదు. జనాలంతా ఇబ్బంది పడుతున్నారు. చదువుకున్న వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారు. 10,000 5,000కి ఉద్యోగాలు చేసేసి రోజులు వచ్చేసినాయి. పాపం తల్లిదండ్రులు కూడా వాళ్ళు తిట్టే రోజులు కూడా వచ్చినాయి. జగన్ గారు 2019లో పూర్తి మద్యపాన నిషేధం చేస్తా అన్నారు కదా, జరగలేదు కదా, దాని మీద మీరు ఏమంటారు? మద్యపాన నిషేధం అనేది అన్నారు, అది మాట వరకే, పని వరకు పరిమితం కాలేదు. 100 రూపాయలు ఉండేది ఇప్పుడు 200 అయింది. మగవాళ్ళు తెచ్చుకొని తాగి ఇంట్లో ఇవ్వటానికి ఇబ్బంది పడుతున్నాం. అది మద్యం రేట్లు పెంచితే మద్యం తాక్కుని ఉంటారని జగన్ గారు అంటున్నారు కదా, సామాన్యుడు మద్యం రేటు పెంచితే తాక్కుని ఉంటాడు నిజంగా? మద్యపానం నిషేధం అని అన్నారు, తీసేయచ్చు కదండి. ఎందుకు మద్యపానం నిషేధం అని అప్పుడు అని మాట ఇచ్చి మళ్ళీ సన్నబియ్యం ఇస్తామన్నారు, సన్నబియ్యం కూడా ఇవ్వలేదు.
ఆ మాటలో మళ్ళీ నవరత్నాల్లో అని ఇప్పుడు మళ్ళీ అవి తీసేసి పక్కన పెట్టారు. చాలా వరకు తాగి హార్ట్ అటాక్లు వస్తున్నాయి, పక్షవాతం వస్తుంది. చాలా మంది అయితే తాగి చాలా ఇబ్బంది పడిపోతున్నారు, ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. అది కూడా ఆలోచించాలి కదా ప్రజల కోసం. మా జగన్ గారి ప్రభుత్వం మీకు ఎలా అనిపిస్తుంది 5 సంవత్సరాలు? చెత్తగా ఉంది, చండాలంగా ఉంది. అసలు ఈ ప్రభుత్వం వచ్చింది కానీ ఏం బాగుంది, ఏమి బాగాలేదు మాకైతే. ఏమీ లేవు అసలు. కందిపప్పు 200, 300, గ్యాస్ బండ 1500, కరెంట్ బిల్లు 2000, 3000 కడుతున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నోడు మేము 200 కరెంట్ బిల్లు కట్టేవాళ్ళం. ఈ ప్రభుత్వం వచ్చా 2000 కడుతున్నాం. గ్యాస్ బండ 400 ఉండేది, ఇప్పుడు 1500 కడుతున్నాం. ఇంకేం ప్రభుత్వం పనులు దొరుకుతున్నాయి అంటారమ్మా ఈ ప్రభుత్వం? ఈ ప్రభుత్వం వచ్చింది కానీ పనులు లేవు, పాటలు లేవు, ఏమీ లేవు. తినడానికి తిండి కూడా ఇబ్బందిగా ఉంది, అంత కష్టంగా అన్ని మా మీద వేస్తున్నారు. సెంట్రల్ డివిజన్లో బోండా అమ్మగారు గెలుస్తారనుకుంటున్నారా లేదా వెల్లంపల్లి శ్రీను గారు గెలుస్తారనుకుంటున్నారా మీరు? ఆయన ఎవరో గెలవటండి, బోండా ఉమాగారే గెలుస్తారు. జై తెలుగుదేశం, ఆయనే గెలుస్తారు. ఆయనే రావాలి. మళ్ళీ మళ్ళీ మేము కోరుకునేది ఆయనే రావాలనుకుంటున్నాం. జగన్ గారి ప్రభుత్వంలో యువతకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉండే అంటారమ్మా? అసలు ఏమీ లేవండి. చదువుకున్న పిల్లలు రోడ్ల మీద కూలి పనులకు వెళ్దాం చూస్తున్నారు. ఎవరు పనులు లేవు, జాబులు లేవు, ఏమీ లేవు, ఖాళీగా ఉన్నారు. సైకిల్ రిక్షా తొక్కుదామని చూస్తున్నారు. డిగ్రీలు చదివిన వాళ్ళు కూడా రిక్షా తొక్కుదాం. జగన్ గారి ప్రభుత్వం ఏర్పడక ముందు 2019లో పూర్తి మద్యపాన నిషేధం చేస్తా అన్నారు కదా, అది జరిగిందా? ఎక్కడ జరిగింది సార్? ఏమీ జరగలేదు అసలు. ఇంకా మంది ఎక్కువైపోయింది. రేట్లు పెంచితే మద్యం తాక్కుండా ఉంటా అంటున్నారు కదా, పేదలు రేట్లు పెంచితే నిజంగానే మద్యం తాక్కుండా ఉంటారు? ఇవి 1000 రూపాయలు మందికే పోతున్నారు, 100 రూపాయలు ఇంట్లో తెచ్చేస్తున్నారు మగవాళ్ళు. మాకు ఎలా గడుపుతాం? ఇంట్లో పిల్లలతో ఉన్న వాళ్ళు మేము ఎలా బతుకుతాం? ఈ జగన్ ప్రభుత్వం వచ్చింది కానీ మేము బతకడానికి కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆటల వల్లే ఆరోగ్యాలు చెడిపోయి మంచాల మీద కూడా ఉన్నారు. పక్షవాతం కూడా వచ్చింది ఆ మందు వల్లే. ఆయన మందు దింపడమేమో కానీ మంచాల మీద ఉన్న వాళ్ళు, వయసున్న కుర్రాళ్ళు కూడా మంచాల మీద. ఉమాగారే మాకైతే పక్కా. ఈసారి సెంట్రల్ డివిజన్లో మీకు ఎవరు గెలుస్తారనిపిస్తుంది, ఉమాగారా లేదా వైఎస్ఆర్సీపీ శ్రీను గారా? ఈసారి సెంట్రల్ డివిజన్లో ఎవరు గెలుస్తారనిపిస్తుంది, ఉమాగారా శ్రీను గారా? మాకైతే ఉమాగారని ఉంది, తర్వాత దైవ నిర్ణయం. ఈ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? మాకైతే దరిద్రం అనిపించింది ఆడిది. ఆడిదైతే దరిద్రం అనిపించింది. ఎవరికి ఇప్పుడు ఆటోవాడికి డబ్బులు ఏమని అడిగాడా? మంగళవాడికి డబ్బులు ఏమని అడిగాడా? అమ్మవాడి డబ్బులు ఏమని అడిగారా? ఇవన్నీ అడిగారా? ఎందుకు వచ్చింది? ఈ అమ్మ ఎంతంత రేట్లు పెంచి బాగా చెబుతున్నారు. ఎవరికైనా పనులు ఉన్నాయా? ఎవరికి పనులు లేవు. డైలీ లేబర్కి పనులు దొరుకుతున్నాయి అంటారు ఈ ప్రభుత్వంలో? అదే తెలుగుదేశం టైంలోనైతే అందరికీ పనులు ఉన్నాయి. మద్యపానం ఆపేస్తా అని చెప్పి మద్యం రేట్లు పెంచారు కదా, అది ఆపలేదు కదా, దాని మీద మీరు ఏమంటారు? ఏమో చంద్రబాబు వచ్చే తగ్గిస్తాడు అంటున్నారు. మద్యం కూడా ఆరోగ్యానికి హానికరంగా ఉంది. మందు తాగడం ఆరోగ్యానికి హానికరం అనేది ఇప్పుడు కాదు, తాతల కాడి నుంచి వస్తుంది. తాగితే చచ్చిపోతారు అని తాగడం మానేస్తున్నామా? లేదుగా. 60 రూపాయలు ఉండేది, ఇప్పుడు 90 రూపాయలు. 60 రూపాయలు ఉండేది, ఇప్పుడు 90 రూపాయలు. అయినా మానేసామా? మానలేదుగా. నాసి రకం మద్యం అమ్ముతున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు కదా. అవును, వాస్తవమే. అది వాస్తవమే. ఒక్క క్వాలిటీ అనేది లేదు. 150 ఇవ్వటం, పిచ్చి తెచ్చేయటం. 150 ఈ రకము అనేది లేదు. ఇంతకుముందేంటి అప్పు చేసి మరీ గట్టి ఇల్లు రాలే, డబ్బులు రాలేదు. వచ్చిన తర్వాత కూడా ఇవ్వలేదు అమ్మాయిలు, ఇంకా వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళంటే ఇల్లు ఇవ్వటం కూడా ఒక పథకం కదమ్మా, మీరు పెట్టుకోలేదు. అది అప్పుడు డిక్క ఇల్లు పెట్టుకున్నామన్న మేము. ఒకసారి పెట్టుకున్నాం, మరి పెట్టుకోకూడదు కదా. అది 25,000 3 రూపాయలు చొప్పున తెచ్చి కట్టాము. మా డబ్బులు ఇచ్చానంటే లేదు. ఇప్పుడు ఉమాగారిని అడిగితే మా ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ప్రభుత్వంలో మేము కట్టామన్నా. ఆ పక్కన ఆవిడేమో ఇప్పుడు మమ్మల్ని గెలిపించండి 40 రోజులు ఇల్లు ఇస్తామన్నారు. మేమైతే కిషోర్ బాబు ప్రభుత్వం ఉన్నప్పుడే రావాల్సింది ఆ ఇల్లు. ఇప్పుడు పైన ఎవరు గెలుస్తా కదా, మరి వీళ్ళు గెలుస్తారు కదా, వీళ్ళు కూడా మాకేమి ఇవ్వలేదు. ఈ సెంట్రల్ డివిజన్ లో ఇప్పుడు మనం ఉంటున్న డివిజన్ లో బోండా అమ్మగారు గెలుస్తారు అనుకుంటున్నారా లేదా వెల్లంపల్లి శ్రీను గారు గెలుస్తారు అనుకుంటున్నారా? ఏంటి ఎవరు గెలిచినా సామాన్యులకు ఏమీ చేయరు. అది నేను చెప్తున్నాగా. ఎవరి తరపు వాళ్ళు చూసుకున్న సామాన్యులకి అయితే ఏమీ చేయరు. ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది అమ్మ? ఎవరి పైన దశ ఉంటే అలా గెలుస్తారండి. ఎవరు గెలుస్తారని చెప్తా. జగన్ గారు పరిపాలించిన 5 సంవత్సరాలు మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన ఇచ్చిన పథకాలు మీరు లాభపట్టారా? బాలేదండి అసలు. ఆంధ్ర డెవలప్ అయింది అంటారా లేదా ఇంకా బ్యాక్వర్డ్స్కి వెళ్ళింది? ఇంకా బ్యాక్ వెళ్ళిపోయింది. చంద్రన్న ఉన్నప్పుడే బాగుండేది. ఈసారి విజయవాడ సెంట్రల్ డివిజన్ లో ఇప్పుడు మనం ఉంటున్న డివిజన్ లో బోండా అమ్మగారు గెలుస్తారు అనుకుంటున్నారా లేదా వెల్లంపల్లి శ్రీను గారు గెలుస్తారు అనుకుంటున్నారా? మీరు బోండా గారు గెలుస్తారని మీకు జగన్ గారు ఇస్తున్న 9 పథకాలు అందుతున్నాయా? నవరత్నాలు అంటున్నారు కదా, అవన్నీ అందుతున్నాయా మీకు?
అంటే ఏంటి అసలు ఏమీ లేవే అమ్మఒడి అయ్యా మాకేమీ అందలేదండి మా అమ్మగారికి కూడా అందలేదండి ఈ 5 సంవత్సరాలు మీకు ఎలా అనిపిస్తుంది ఆయన ప్రభుత్వంలో? మీరు ఇంకా ఏమైనా లాభపడ్డారంటారా, మీకే నష్టం జరిగిందంటారా? లేదండి ఏమీ లేదండి. డైలీ లేబర్ కి పనులు ఎలా ఉన్నాయి అమ్మా ఈ ప్రభుత్వంలో? అయ్యంటే రోజువారీ పనికి వెళ్ళే వాళ్ళకి ఒక రోజు ఉంటే అలాగే అయిపోతుందండి. పనులు కూడాను పనులు కూడాను ఒక రోజు ఉంటేనే ఒక రోజు ఉండట్లేదు. పనులు చేసే వాళ్ళు కూడా ఇబ్బంది పడిపోతున్నారు. జగన్ గారు 2019లో మద్యపాన నిషేధం చేస్తా అన్నారు కదా, ఓట్లు అడిగే ముందు అందరికి మద్యం లేకుండా చేస్తా అన్నారు. అది చేయలేదు కదా, దాని మీద మీరు ఏమంటారు? చేస్తా అని చెప్పారు, ఇంకా పెంచేశారు. మీరేమంటారు? గవర్నమెంట్ రేట్లు ఇంకా పెంచేశారు, కానీ అది బ్యాన్ చేసేస్తేనే మంచిది. ఆ మద్యం కూడా నాణ్యమైన మద్యం అందట్లేదు కదా, అందట్లేదు, ఆరోగ్యం పాడైపోతుంది బాగా. అలా మద్యం అమ్మటం మీద మీరు ఏమంటారు? వాటిని నిషేధించాలనేసి అనుకుంటున్నాం. అమ్మా చెప్పండి అమ్మా. కోసము డబ్బులు కట్టమని పద్దాక మాకు బ్యాంక్ వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు. మాకు డబ్బులు ఇల్లులు ఇవ్వలేదు, అసలు తాళము ఇవ్వలేదు, ఇల్లులు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. మరి ఎలా డబ్బులు ఎలా కడతాం మేము? బ్యాంక్ వాళ్ళు అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే మీరు వెళ్ళి బ్యాంక్ వెళ్ళి అడగండి అని అంటున్నారు. బ్యాంక్ వాళ్ళకి అడుగుతుంటే మాకు సంబంధం లేదు, మీరు ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి అని వాళ్ళు అంటున్నారు. మరి ఎవరిని అడుగుతాము? పనులు దొరుకుతున్నాయి అమ్మా ఇక్కడ? ఏం పనులు జరుగుతున్నాయి? ఏం పనులు? మాకు మా ఆయన గారు లేరు, నేనే కష్టపడాలి. ఇల్లుకో కట్టుకుంటే ఇంట్లో తినడమే తింటానా? ఎలా కడతాం? ఆ డబ్బులు వాళ్ళు ఇస్తే పోనీ ఇల్లు ఇచ్చినా కూడా అప్పు చేసి ఎలా కడతాం? గానీ జగన్ గారి పథకాలు అందుతున్నాయి అమ్మా మీకు? నవరత్నాలు 45 సంవత్సరాలు డబ్బులు రాలేదు. ఫస్ట్ పెట్టాము వయసు చాలదన్నారు, రెండోసారి పెట్టాము రాలేదు, మూడోసారి పెట్టాము రాలేదు, నాలుగోసారి పెట్టాము నాకు పెన్షన్ వస్తుందని చెప్పి అది కూడా ఇవ్వలేదు. ఈసారి విజయవాడ సెంట్రల్ డివిజన్ లో బోండా ఉమ్మ గారు గెలుస్తారు అనుకుంటున్నారు, లేదా వెల్లంపల్లి శ్రీను గారు గెలుస్తారు అనుకుంటున్నారమ్మా మీరు? బాండా ఉమ్మ గారు గెలుస్తారు. ఆయనే గెలుస్తారు. చంద్రన్న ఇచ్చే ఇల్లులు కూడాను జగన్ గారు కాపేశారు. అవి ఎప్పుడో వచ్చేస్తే వాళ్ళ నాన్నగారు బర్త్డే టయానికి రిలీజ్ చేస్తాము, చనిపోయి వర్ధంతికి రిలీజ్ చేస్తాము, మీకు ఇల్లు వచ్చేస్తుంది, మీ ఇంటి తాళాలు మీ చేతిలోకి వచ్చేస్తాయి అని అన్నారు. గాని ఇలాగ నడిపేశారు, గాని ఆశ పెట్టారు కానీ ఇవ్వలేదు, ఇల్లులు ఇవ్వలేదు. అసలు ఇచ్చారు ఇల్లులు. చంద్రాన్ని ఇచ్చేటప్పుడే వచ్చేసినాయి, చంద్రాన్ని ఉండేటప్పుడే వచ్చేసినాయి, డబ్బులు కట్టేసాం. వీళ్ళకి వచ్చేసినాయి ఇల్లులు, వీళ్ళకి ఇల్లులు వచ్చేసినాయి. అసలు చంద్రాన్ని ఉంటే పాడక ఆ ఇల్లులు పాత అయిపోను కూడా. అసలు ఇప్పుడు ఆ ఇల్లులు ఎలా ఉన్నాయో కూడా ప్రభుత్వం వాళ్ళని ఇల్లుల గురించి అడుగుతుంటే ఏమంటున్నారమ్మా? ఏమన్నారంటే మాకు తెలియదమ్మా, మీరు ఎక్కడ డబ్బులు కట్టారో వెళ్ళి అక్కడ అడుక్కోమ్మా అన్నారు. మొన్న నన్నే అన్నారు, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళా. వాళ్ళు ఏమన్నారంటే ఈ ఎలక్షన్ లో మేము బిజీగా ఉన్నామమ్మా. ఇప్పుడు జగన్ అన్న ఇల్లులు వచ్చినాయి మళ్ళీ తిరిగేమో అక్కడ కేసు ఉందంట. ఏ కేసు? ఏ ఊరండి అది? జగ్గంపూడి కాదు, అటువైపు అమరావతి వైపు వచ్చినాయి. వస్తే తిరిగి అక్కడ కేసు ఉందమ్మా, మళ్ళీ రిటర్న్ వచ్చేసినాయి. మీకు అక్కడ లేదు, ఇక ఇల్లులు రావు అనేసారు. ఆంధ్రాకి ఇప్పటి వరకు క్యాపిటల్ కాగితం కూడా ఇచ్చి తిరిగి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినాయి. అది రాజధాని లేదు, తిరిగి అయ్యంట ఈ పొలాలు ఏవో రైతులవి అనేసి అన్నారు. అది అక్కడ మీకు ఇంకా లేవమ్మా, ఇంకా ఇది వెనక్కి వెళ్ళింది అనేసి అన్నారు. రాజధాని కావాలి ఇక్కడ, రాజధాని ఇక్కడ ఉంటేనా ఏదైనా సరే మాకు న్యాయం జరుగుద్ది. అది రాజధాని అమరావతి కావాలి. 3 రాజధానులు అంటున్నారు కదా, దాని మీద మీరు ఏమంటారు? నిజంగానే 3 రాజధానులు అవుతాయి? రాజధానులు ఎందుకండి, మనకి ఉన్నదే దేశంలో అప్పులు ఉన్నాయి. 3 రాజధానులు ఎందుకు? ఇక్కడ ఒకటి ముందు బాగు చేస్తే 3వ రాజధాని గురించి తర్వాత ఆలోచించవచ్చు. ముందు అమరావతి రాజధాని చేయనివ్వండి, అది అవుతేనే బాగుంటది కదా. ఫ్యామిలీకి అందరికి బాగుంటది. నవరత్నాలు మాకేమి నవరత్నాలు మాకేమి ఉంటాయి? మిషన్ డబ్బులు రాలేదు, మిషన్లు ఇస్తున్నారు, మిషన్ డబ్బులు రాలేదు. 3 నెలలు తిప్పించారు. ఒక్క రోజు సెలవు పెట్టినా సరే ఊరుకోము, మిషన్లు మీకు కంపల్సరీగా వస్తాయి అన్నారు. ఒక పూట కాదు, 1 గంట కూడా సెలవు పెట్టకుండా వెళ్ళాను నేను. ఒక్క మిషన్ లేదు, ఏమీ లేదు. అయిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. వచ్చినప్పుడు జగన్ అన్న ఏం ఆపాడు? అవన్నీ ఆయన చేస్తాడు అంటే మేము పక్కాగా బోండా ఉమా గారికి వేస్తాం, పక్కాగా వేస్తాం. అవన్నీ చెయ్యాలి.
అది మాకు ఇల్లు వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇంకా మాకేమేమి రాలేదు, అవన్నీ చేయాలి. మీరు చేస్తే కనుక పక్కాగా బాగుండవు. ప్రభుత్వం వస్తే మీకు న్యాయం జరుగుతుంది అంటారమ్మా? న్యాయం జరిగిద్దని మేము వెయ్యాలనుకుంటున్నాం. ఈసారికి జగనన్న వచ్చి మేము చాలా లాస్ అయిపోయాం. అది లేవు, ఈ పట్టాలు ఒక్కటి లేవు, ఇవన్నీ పారంబోక అనేసి ఎవరు వచ్చినా సరే మీకు ఈ పట్టాలు రావమ్మా, ఈ ఇంతే మీరు ఉన్న అన్నాళ్ళు ఉండాలి, లేకపోతే ఇక వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోమంటే అప్పుడు వెళ్ళిపోవాలి. ఈ 33 ఇళ్ళకే ఈ ఇళ్ల పట్టాలు లేవు. ఏం చేసినాయి? అక్కడ ఆ చివర వేరే అన్నారు, ఇక్కడ ఈ చివర వేరే అన్నారు. మధ్యలో ఇల్లుకి ఏంటి కారణం? ఈ 36 ఇళ్ళే లేదని అడుగుతున్నారు. ఇక్కడ కూడా పట్టాలు ఏమి ఇప్పిస్తే కొని జగన్. అమ్మా, ఈ జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వం తెలుగుదేశం ఉన్నప్పుడు ఇసుక ఫ్రీగా వచ్చేది, ఇసుక ఉంటే పనులు ఉండేవి. పనులు లేక అందరం ఇబ్బంది పడుతున్నాము. కూలి చేసుకున్న వాళ్ళు కూలి అందట్లేదు, ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు అందుబాటులో ఉద్యోగాలు లేవు. మా పిల్లలకి మేము పెంచుకోలేక ఎందుకు చెయ్యోతలని అమ్మఒడని మా డబ్బులు తీసి మాకే వస్తున్నాయి, మాకేమి ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఇసుకొస్తే మెయిన్ మా పిల్లలు పనులు చేసుకుని బతుకుతారు చదవలేని వాళ్ళు. బియ్యం ఇచ్చాడనుకో, సన్న బియ్యం ఇస్తామమ్మా మీకని అన్నారు. సన్న బియ్యము లేదు, ఆ పురుగుల బియ్యం, ఆ పుచ్చిపోయిన బియ్యం, కందిపప్పు ఇవ్వరు. పంచదార ఇస్తే కందిపప్పు ఉండదు, కందిపప్పు ఉంటే పంచదార ఉండదు. మెయిన్ మాకు పనులు కావాలి, ఇసుక ఉండదు. ఇసుక అతనికి వెళ్ళారంటే ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు వస్తారో తెలియదు. టాటర్ ఇసుక వేసుకోవాలంటే 1700. ఇంకా మేము ఏమి ఇల్లు కట్టుకుంటాం, మేము కళ్ళు బాగా చేసుకుంటాం. ఇక్కడ విజయవాడ సెంట్రల్ డివిజన్ లో బోండా అమ్మ గారు గెలుస్తారు అనుకుంటున్నారు, లేదా వెల్లంపల్లి శ్రీను గారు గెలుస్తారు అనుకుంటున్నారమ్మా మీరు? మా కార్పొరేటర్ గారు లలితమ్మ గారే గెలుస్తారు. మా పవిత్రంగా మా ఉపయోగపత్ర బాండమ్మ గారే గెలుస్తారు. మాకు అందుబాటులో ఉంటారు, పిలిస్తే పలుకుతారు. ఎక్కడికైనా అక్కడికంటే అక్కడికి అందుబాటులో వస్తారు. జగన్ గారు 2019లో పూర్తి మద్యపాన నిషేధం చేస్తా అన్నారు కదా, దాని మీద మీరు ఏమంటారు? ఓట్లు ఉన్నంతసేపు మేము వెళ్తాం, మేము వస్తాం, మీకు అందుబాటులో ఉంటాం, మీకు ప్రభుత్వం బాగా చేస్తాం అంటారు. వాళ్ళ ఓట్లు వాళ్ళు గెలుచుకున్నాక మా మకాన్న వచ్చి కూడా పోయారు. అది మాత్రం ప్రభుత్వంగా డబ్బులు ఇస్తామంటారు, అవి అంటారు, ఇవి అంటారు. డబ్బు ఇచ్చి ఓటేసుకున్నంత హక్కు మాకొద్దు. మేము చచ్చిపోకంటే ఓటేసుకుంటే మాకు ఎవరు ఆనందంగా ఉంటారంటే వాళ్ళకి వేసుకొని మేము గెలిపించుకుంటాం బాండమ్మ గారి. కానీ పిల్లలకి మీ ఇంట్లో ఉన్న యువతకి చదువు అయిపోయిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయమ్మా ఈ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు? ఉద్యోగాలు మా పిల్లల చదువు ఎప్పుడూ అయిపోయింది, ఉద్యోగాలు అంతే లేవు. ఇంట్లో ఉన్నాడు చిన్నోడు, మా ఉద్యోగాలు అది మరి రాజధాని లేదు కదా మనకి, రాజధాని మీద మీరు ఏమన్నా? ఉద్యోగాలు ఇస్తానన్నారు, మరి రాజధాని సంగతి మాకు ఏం తెలుసు, ఎక్కడ ఇస్తారో ఎక్కడ లేదు. మరి మాకు అదంతే తెలియదు. చంద్రబాబు నాయుడు ఉంటే వచ్చేది, చంద్రబాబు నాయుడు గారు రాలేదు. మాకు ఆ ప్రభుత్వం తెలీదు. ఇంకా మాకు వీళ్ళే అందుబాటులో ఉంటారు. మాకు ఆశ పూర్తిగా ఇది మాకు నివర్సన. ఎలా బతుకుతాను చెప్పు? మేము కూలి చేసుకుంటామా? బియ్యమా 70 రూపాయలు, ఉల్లిపాయలు 100 3 కిలోలు. ఎక్కడ కొంటాం మేము? కూలి చేసుకుని బతుకు మాది. ప్రభుత్వంలో పనులు చేసుకునే వాళ్ళకి బాగానే జరుగుతుందమ్మా, పనులు బాగానే జరుగుతున్నాయి, రోజువారీ పనులు ఎక్కడ జరుగుతాను? ఇసుక అంత రేటు ఉంది. సున్న పనులు లేవు. కూలి చేసుకున్న వాళ్ళు గంపలు పళ్ళు లేవు. 10,000 లోన్ ఇచ్చాడంటే 12,000 కట్టించుకోండు. వాడు అన్నాడు 10,000 కట్టాలా, కట్టపోతే లేదన్నాడు. 12,000 కట్టించుకోండు. గంపలకు నూనె ఇస్తాను అన్నాడు, బొల్లు ఇస్తాను అన్నాడు. ఏటి లేవు. నూనె 10,000 ఇస్తే 12,000 కట్ చేసుకోండ్రు బ్యాంకులోనికి. జగన్ గారి ప్రభుత్వంలో నిత్యావసర సరుకులు అందుబాటులోనే ఉన్నాయి అమ్మా. పప్పు ఇస్తే బియ్యం ఉండదు, బియ్యం ఇస్తే పప్పు ఏమలేదు. నవరత్నాలు అని చెప్పి 9 రకాల సంక్షేమ పథకాలు. బియ్యం ఇస్తాడా? బియ్యం ఇపోతే కందిపప్పు లేదు అంటాడా? పందాలు నిలిపిస్తే బట్టలు వచ్చినాము. సన్న బియ్యం ఇంటికి తెచ్చిస్తాను అన్నాడు, అవి లేవు. కోట బియ్యమే ఏటి అందలేదు. బియ్యం ఇస్తాను 15 కిలోలు. ఓ పందారు లేదు, కందిపప్పు లేదు, ఏటి లేదు, గోధుమ పిండి లేదు. ఎల్లెళ్ళకి ఓ ప్యాకెట్ ముందు ఎల్లెళ్ళకి ఇస్తాను, వెనక ఎల్లెళ్ళకి నేవైనా ఇస్తాను. ఎక్కడ కొని ఇస్తాను ఆయన? మరి సెంట్రల్ డివిజన్ లో బోండా అమ్మ గారు గెలుస్తారా, లేదా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గెలుస్తారు అనుకుంటున్నారా మీరు? ఉమాగారు గెలుస్తారు. ఉమాగారు గ్యారెంటీకి వస్తారు. జగన్ గారు పరిపాలించిన 5 సంవత్సరాలు మీకు ఎలా అనిపిస్తుంది? పరిపాలన అయింది మంచిదే, కానీ మనిషి మారితే బాగుంటుంది అని మా ఉద్దేశం అంతే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా డెవలప్ అయింది అంటారా, లేదా ఇంకా వెనకబడింది అంటారా ఈ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలనలో? వెనకబడిపోయిందండి, బాగా పడిపోయింది. వెనక ఎందుకంటే ఈవేళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మనిషి తల ₹1,00,000 కట్టిన అప్పు తీరాలి. అంత అప్పు అయింది. అప్పుల పోలు అయిపోవడం కానీ బాగులేదు. అన్ని రేట్లు పెరిగిపోయి కొనలేకపోతాను. ఏముండు, ఏమి తినలేము, కొనలేము. తర్వాత ఈ పింఛన్ ఇచ్చిన ఆడవాళ్ళకి కూడా మళ్ళా 45 సంవత్సరాలు డబ్బులు ఇస్తాను. ఆటో వాళ్ళకి ఇస్తాను, వాళ్ళకి అన్ని పనికి మళ్ళీ కానీ ఎందుకు
ముసలోళ్ళు ఇప్పుడు మా ముసలోళ్ళు ఉన్నాం, కాలు పడిపోయి నేను నడవలేకపోతాను. నాటోడికి ఒక ఇయ్యో పరకు ఎక్కువ ఇచ్చినా సాధ్యమే. 45 సంవత్సరాలు డబ్బులు ఇచ్చి పింఛన్లు ఇచ్చి మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఎందుకంటే నేను పోనీ ఇవన్నీ పెడతాను. ఇవన్నీ పెట్టడం అనవసరం. పింఛను ఒకసారి పెంచుతా అని విడతల వాదిగా పెంచాడు కదా, దాని మీద పింఛని పెంచినాడు. అన్నీ కూడా మంచి పనులు కాదని అనలేదు. ఈ నేను పోని వల్ల పెట్టి రేట్లు పెరిగి జనాలు నాశనం అయిపోతారు. అది మద్యపానం గురించి మీకు అని తెలుసు. మద్యపానం మందు మొత్తం ఆపేస్తా అని ఆపకుండా ఇంకా పెంచారు కదా, దాని మీద ఏమంటారు? మందు మరి ఎన్టీ రామారావు అమల్లో ఉన్న చంద్రబాబు నాయుడు అమల్లో ఉన్నప్పుడు 150 100 రూపాయలు ఉండేది. ఈవేళ 220 250 అయిపోయింది. మా ముసలి ఒకటి తాగలేకపోతాను, ఉండలేకపోతాను. కాలు పడిపోయి 4 నెలలు బట్టి 5 నెలలు బట్టి బేరంకి వెళ్ళలేదు. తింటాకి వెళ్ళవద్దు పోటోడికి. అలా పింఛన్ డబ్బులు 3000 వస్తాయంటే అవే తాగాలి, అవే తినాలి, అవే చుట్ట, అవే పుట్ట, అన్నీ అవే. మద్యం వల్ల ఆరోగ్యం పాడైపోతుంది అంటున్నారు కదా, దాని మీద మీరు ఏమంటారు? దానివల్ల ఆరోగ్యం పాడైపోయి ఉన్నారు. ఆరోగ్యం పాడైపోయింది. చంద్రబాబు నాయుడు ఉంటాడు, మంచి మందులు వచ్చేవి. ఇవాళ మంచి మందు రాలే, అన్ని పిచ్చి మందులే. ఈ పిచ్చి మందులు తాగి జనాలకు ఆరోగ్యం పాడైపోయింది. ఏం చేస్తాం, తప్పదు. సార్ ఈసారి సెంట్రల్ డివిజన్లో విజయవాడలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? బోండా ఉమ్మ గారా లేదా వెల్లంపల్లి శ్రీను గారా? బోండా ఉమ్మ గెలుస్తాను. జగన్ గారు పరిపాలించిన 5 సంవత్సరాలు మీకు ఎలా అనిపిస్తుంది? గాంధీ ఎలా పరిపాలిస్తారు? మహాత్ముడు గాంధీ గారు. జగన్ గారి పరిపాలన జగన్ ఎవరు పరిపాలిస్తారా? బోండా పరిపాలిస్తారా? మీకు ఎలా అనిపిస్తుంది జగన్ గారిని చూస్తుంటే? ఆయన 5 సంవత్సరాలు మీకు మంచి చేశాడా లేదా ఇంకా వెనక్కి లాగారనుకుంటున్నారా? అమ్మ బాబులు అమ్మ మించిన టైం ఎక్కడ ఉన్నారా? లేరు. అమ్మ ముందు వాళ్ళు పుట్టారు. అమ్మ బాబు ముందు వాళ్ళు పుట్టారా? అవులు అమ్మ బాబు ఆది సృష్టవులు, కృష్ణుడికి ముందవులు, సూర్యుని ముందవులు, ఆది ముందవులు, నారాయణవులు, గాంజీ మహాదేవుడు. గాంజీ గారు జగన్ గెలుస్తాడు. అమ్మా ఈసారి ఎలక్షన్లో ఇక్కడ విజయవాడ సెంట్రల్ డివిజన్లో బోండా ఉమ్మ గారు గెలుస్తారు లేదా వెల్లంపల్లి శ్రీను గారు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? మనకు ఎవరు మంచి చేస్తే వాళ్ళు వస్తారు. ఇప్పుడు వరకు జగన్ గారు మంచి చేశారని అనుకుంటున్నాము. మనం అనుకునే మనస్తత్వం లేదు కాబట్టి బోండా ఉమ్మ గారు వస్తారని నేను అనుకుంటున్నాను. ఈ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా చేశారు, బాగా చేశారు. నవరత్నాలు అన్నింటి మీకు అందుతున్నాయా? 9 రకాల పథకాలు మీకు అందుతున్నాయా? అందుతున్నాయి. అమ్మఒడి కానీ 18 పెన్షను అవన్నీ గత ప్రభుత్వంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మీకు ఏం అందుతున్నాయి? కొత్తగా అంటే జగన్ వచ్చిన తర్వాత ఇవే మాకు అందాయి అంతే. 5 సంవత్సరాల పరిపాలన కూడా చాలా దరిద్రంగా ఉంది. ఇది మనం అనుకునేదే కాదు, టోటల్గా యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అనుకుంటా ఉంది పరిపాలన ఎలా ఉందని చెప్పానని. ఇంకా దానికి సమాధానం మనం ఏం చెప్పగలం? సింపుల్గా దరిద్రంగా ఉందని చెప్పడం తప్ప. ఈ 5 ఇయర్స్లో ఆంధ్ర డెవలప్ అయిందంటారా? ఆల్ ఓవర్గా ఇంకా బ్యాక్వర్డ్స్కి వెళ్ళిందంటారా? ఇంకొక 15-20 ఇయర్స్ బ్యాక్వర్డ్కి వెళ్ళిందని చెప్పని అంటూ ఉంటా. ఏ రకంగా డెవలప్ అయింది అసలు? ఒక రోడ్డు లేదు, అలాగే ఒక ఇది లేదు, ఏమీ లేదు. ఏ రకంగా ఈ గవర్నమెంట్లో డెవలప్ అసలు ఈ గవర్నమెంట్లో మన డెవలప్మెంట్ అనే మాట మర్చిపోవడం. ఇంకా ఇక్కడ విజయవాడలో ఈసారి సెంట్రల్ డివిజన్లో బోండా ఉమ్మ గారు గెలుస్తారా లేదా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గెలుస్తారనుకుంటున్నారా? అత్యధిక మెజారిటీతో బోండా ఉమామహేశ్వరరావు గారు గెలుస్తారని చెప్పని తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఎక్కడో పక్క నియోజకవర్గం నుంచి వచ్చి అతను చేసింది ఏం లేదు. ఇంతకుముందు ఉన్న ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా చేసింది ఏం లేదు. ఈ రకంగా చూసుకుంటే కనుక ఎల్లప్పుడూ ఏ టైంలోనైనా సరే ప్రజల్లో ఉండే నాయకుడు బోండా ఉమ్మ గారు. సో ఆయనే అత్యధిక మెజారిటీతో గెలుస్తారని చెప్పని అనుకుంటా ఉన్నాను. జగన్ గారు 2019లో పూర్తి మద్యపాన నిషేధం చేస్తా అన్నారు కదా, అది చేయకపోవడం మీద మీ అభిప్రాయం ఏంటి? ఇంకా అభిప్రాయం ఏముంటుందన్న, మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు, ఆ జే బ్రాండ్లు అన్నీ తెచ్చుకున్నాడు, దానివల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అలాగే ఇప్పుడు నీకు రోడ్ సైడ్ ఏ చిన్న షాపులో అన్నా సరే నీకు ఫోన్పేలు, పేటీఎంలు, గూగుల్ పేలు అన్నీ ఉంటాయి. అదే నీకు వైన్స్లో ఎందుకు ఉండవు? ఈ డబ్బంతా ఎక్కడికి పోతూ ఉంది? ఇదంతా తన ఖాతాలోకి, తన ప్యాలెస్ల్లోకి పోతూ ఉంది. కాబట్టే మద్యపాన నిషేధం అతను చేయలేదని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. మద్యం రేట్లు పెంచడం మీద మీ అభిప్రాయం ఏంటన్నా? మద్యం రేట్లు పెంచితే సామాన్యుడు మద్యం తాకుండా ఉంటాడా? మద్యం రేట్లు పెంచితే సామాజిక కాదు కదా, పిచ్చి బ్రాండ్లు తీసుకుని వచ్చి వాళ్ళని టార్చర్ పెట్టి ఎంతోమంది చనిపోతూ ఉన్నారు ఆ మద్యం తాగి. ఎక్కడ అన్ని జే బ్రాండ్లే బూమ్ బీర్లు అని చెప్పారని దాని మీద మనకి ఎన్నో రకంగా ట్రోల్స్ కూడా వచ్చినాయి ఉన్నాయి. అయినా ఈ ప్రభుత్వానికి సిగ్గు శరం కూడా ఏమీ లేదు. మందు రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోవడం, వాళ్ళ ప్రాణాలు తీయడానికి ఇప్పుడు ఎంతమంది అయితే చనిపోయారో వాళ్ళందరి ప్రాణాలకి కూడా ఈ ప్రభుత్వమే కారణం.
జగన్ గారు పరిపాలించిన 5 సంవత్సరాల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి అంటారు? గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళకి 5 ఇయర్స్లో ఉద్యోగ అవకాశాలు దొరికినాయి అంటారు? గవర్నమెంట్ పరంగా, ప్రైవేట్ పరంగా కానీ, కంపెనీస్ కానీ. అన్న వస్తున్నాడు, మాట ఇస్తున్నానని చెప్పానని, ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పానని, ఇప్పటిదాకా ఆయన వచ్చి ఇంకో 2-3 నెలల ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి. 5 సంవత్సరాలు కూడా పూర్తవుతూ ఉంది. ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఆయన విడుదల చేశారని చెప్పని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా. దీనికి ఎవరైనా సమాధానం చెప్పచ్చు. ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఆయన ప్రకటించారు, ఏ సంవత్సరాల్లో ప్రకటించారు? మీరు పేపర్ స్టేట్మెంట్లో ఫ్రీగా ప్రకటించేసుకుని మేము స్టేట్మెంట్లు ఇచ్చామని, లేదంటే మేము నోటిఫికేషన్ విడుదల చేశామని చెప్పని మీ సొంత న్యూస్ ఛానల్ సాక్షి, లేదా మీ సొంత ఛానల్ సాక్షి, అలాగే మీ సొంత న్యూస్ పేపర్ సాక్షి, వీటన్నిటిలో కూడా మీరు వేసుకుంటూ ఉన్నారు. కానీ మీరు ఏ రకంగా నోటిఫికేషన్ ఇచ్చారు? ఒక్క నోటిఫికేషన్ అయినా మీరు పబ్లిక్లోకి వచ్చి మేము వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పని మీరు డేర్గా చెప్పగలరా? మీరు ఇచ్చిన ఉద్యోగం ఏంటి? వాలంటీర్ ఉద్యోగం. దానికి జీతం ఎంత? 5,000, 10,000. ఇప్పుడు ఒక కుటుంబం బతకాలంటే కనుక ఈ ప్రభుత్వంలో 10,000 కూడా సరిపోవట్లేదు. ఇది వరకు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక కుటుంబం 5,000లో ఒక కుటుంబం బతికేది. వాళ్ళకి కావాల్సిన సరుకులు తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఏ రకంగా నువ్వు ఇచ్చే వాలంటీర్ ఉద్యోగానికే వాళ్ళు ఇల్లు గడవలేకపోతా ఉంది. ఇంకా ఏ రకంగా నువ్వు ఉద్యోగాలు విడుదల చేసావని చెప్పని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఈసారి ఎలక్షన్లో బోండా అమ్మగారు గెలుస్తారా లేదా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గెలుస్తారా? సెంట్రల్ డివిజన్ బోండా అమ్మగారు గెలుస్తారు సార్. ఇది 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది సార్? బాగాలేదండి, బాగోలేదు. డెవలప్మెంట్ ఉందా సార్? డెవలప్మెంట్ లేదు. జగన్ గారు 2019లో పూర్తి మద్యపాన నిషేధం చేస్తా అన్నారు కదా, అది జరిగిందా? జరగలేదుగా, మద్యపాన నిషేధం చేయలేదుగా. రేట్లు పెంచడం మీద మీ అభిప్రాయం ఏంటి సార్? రేట్లు అన్నీ పెంచేశారు. జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పనులు లేవు, పరిపాలన బాగాలేదు. యువతకి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి అంటారు ఈ ప్రభుత్వంలో? లేవండి, ఉద్యోగ అవకాశాలు లేవు. మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఈ ప్రభుత్వం మీద? ఈ ప్రభుత్వం బాగాలేదండి. ఈసారి ఎవరు వస్తే బెటర్ అనిపిస్తుంది? చంద్రబాబు గారు వస్తే బెటర్. నవరత్నాలు అన్నారు కదా జగన్ గారు, నవరత్నాలు ఎలా మీకు ఉపయోగపడుతున్నాయి? నవరత్నాలు మీకు అన్నీ అందుతున్నాయా? నవరత్నాలు ఏం అందలేదండి. అది ఎవరికో 100కి 10 మందికి అందుతాయి, అవి అందరికీ అందట్లేదండి. సార్ ఈసారి ఎలక్షన్లో బోండా అమ్మగారు గెలుస్తారా లేదా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గెలుస్తారా సెంట్రల్ డివిజన్లో? యాక్చువల్ చెప్పి సర్వే లెక్క అయితే బోండా అమ్మాయి గెలుస్తారు. నాకు ఇతనే గెలుస్తారు. అంతడు సీనియర్ మోస్ట్ కదా. సార్ ఈ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? వైఎస్ జగన్ గారి పరిపాలన ఇవన్నీ ఏంటంటే కామన్, ఇవన్నీ ఎవరు అనేది మనం చెప్పలేము. ఇప్పుడు వాళ్ళు కొద్దిగా ఇచ్చేసారు, ఇచ్చేసి కొద్దిగా వారింది అనుకో, ప్రభుత్వం వెళ్ళడం ప్రజలు కూడా ఇది అవుతారు. అది మార్పు అనేది రావాలి కదా. జగన్ గారి ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందంటారా? రాష్ట్రం జరగలేదా? పర్లేదు, కానీ ఏంటంటే ప్రభుత్వం మాత్రం ఏ ఎలా చేస్తారు మనం కూడా ఇంకోసారి చూడాలి. ఒకసారి అది వచ్చింది, రెండోసారి ఇది వచ్చింది, నెక్స్ట్ అది వచ్చింది అనుకో, అప్పుడు ప్రజలు తెలుస్తుంది ఎవరు ఏంటనేది. అది సార్ జగన్ గారు 2019లో మద్యపాన నిషేధం చేస్తా అన్నారు కదా, అది చేయలేదు కదా, దాని మీద ఏమంటారు? అంటే అని తెలియదు ఏమన్నా మీకు అంటారు, కానీ అన్నీ రేట్లు అనేది ఎప్పుడైనా పెరుగుతూనే ఉంటాయి. రేట్లు అనేది తగ్గేది ఏంటంటే మామూలు మాట వరుసకి తగ్గుతాయి, తర్వాత ఎలాగైనా పెంచడం ఎవరి వల్ల కూడా కాదు, అనుకుంటామే మాట. జగన్ గారి ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయంటారా? అంత పెద్ద ఏమి రాలేదు, కొంతమందికి వచ్చినాయి, కొంతమంది రాలేదు. అది కొంతమందికి వచ్చినాయి, కొంతమంది రాలేదు. అవన్నీ అతను మాత్రం ఏం చేస్తాడు? అన్నా ఈసారి సెంట్రల్ డివిజన్లో బోండా అమ్మగారు గెలుస్తారా లేదా వెల్లంపల్లి శ్రీను గారు గెలుస్తారు అనుకుంటున్నారన్నా? వెల్లంపల్లి శ్రీను గారు ఇక్కడ ఆయన కాదు కదండి, వంటోన్ ఆయన ఇక్కడ ఎవరికి తెలియదు, ఎవరికి పరిచయం లేదు. బోండా అమ్మ గారు పోయినసారి 11 ఓట్లతో ఓడిపోయారని చెప్పారు. అది జనరల్గా జరిగింది ఏంటి, 11 ఓట్లతో ఓడిపోలేదు. ఆయన గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి గారు 151 ఓట్లు తీసుకొని వచ్చిన తర్వాత ఆయన సీట్ని అటు మామూలుగా ఈయనకి మార్చారు. ఆయన పేరేంటి, మల్లా విష్ణు గారికి మార్చారు. అది జనరల్గా జరిగిందండి. బోండా అమ్మగారు గెలిచారు అంతే, మామూలుగా అది మార్చారు, అది జరిగింది. బోండా అమ్మగారు ప్రజల్లో ఎలా ఉంటారు? మంచి మనిషి అన్న, బాగా చూసుకుంటాడు. కురవడికి ఏం కష్టం వచ్చి అర్ధరాత్రి ఫోన్ చేసి ఎత్తాడు, చేసుకుంటాడు మామూలుగా నీట్గా. అదే తమ్ముడు అని పద్ధతిగా ఉంటాడు. ఆయన అయితే ఆయన తప్పుడు మనిషి అయితే అన్న ఆ విషయంలో మాత్రం బోండమ్మ దగ్గర ఏ విషయం తేలేదు. ఈసారి మాత్రం సెంటర్లో మాత్రం బోండమ్మని గెలిపించుకుంటాం అన్న. వద్దు మాకు జగన్ వద్దన్న, మాకు దండం పెడతాం. 5 సంవత్సరాలు జగన్ గారి ప్రభుత్వం మీకు ఎలా అనిపిస్తుంది అన్న? అయ్యా ఆ కుర్చీని మడత పెట్టి మా కొత్తలో పెట్టినట్టుంది అంతే, అంతమించి చెప్పను. ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్ర డెవలప్ అయిందంటారా? అయ్యిందయ్యా, రోడ్లు బాగున్నాయి.
పెట్రోల్ ఎక్కువ అవుతుంది కాకపోతే అంతే. యువతకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయన్న? ఉద్యోగాలు నేను ఎంటెక్ చదివా రోడ్డు మీద తిరుగుతున్నానండి, ఏం చెప్పుకోను ఇంకా అంతమంది చెప్పనన్నా, నువ్వు అడుగుతున్నావుగా చెప్తున్నాగా. ఇంకన్నా మద్యపాన నిషేధం చేస్తా అన్నారు కదా, చేస్తున్నా అన్న. రోజుకి 230 రూపాయలు కడుతున్నా అన్న, సాయంత్రం పూట బార్లో 230 రూపాయలు కడుతున్నా. పొద్దున చేతిలో వచ్చినాయి అనుకో, లేకపోతే ఒక 90 రూపాయలు 150 రూపాయలు కడుతున్నా అంతే. ఇంకన్నా రేటు పెంచితే పేదలు మద్యం తాక్కుని ఉంటా అంటున్నారు కదా, జగన్ గారు అంటున్నారు కదా, నిజంగానే రేటు పెంచితే జనాలు మద్యం తాగరా అన్నా? నిజంగానే రేట్లు పెంచితే జనాలు మద్యం తాక్కుని ఉంటారు, అందుకే రేట్లు పెంచారు. నవరత్నాలు అన్నా కదా, నవరంధ్రాలు అన్న మనకి, నవరత్నాలు కాదు నవరంధ్రాలు అయ్యి, నవరత్నాలు కాదు నవరంధ్రాలు అయ్యి. ఇంకా మద్యం ఆరోగ్యానికి ఎలా ఉంటుందన్న ఈ ప్రభుత్వంలో? మద్యం ఉంటుందన్న, డీమార్ట్లోకి వెళ్ళి జీడిపప్పు తీసుకుని తినడమే అంతే. ఈసారి ప్రభుత్వం ఎవరు వస్తారనుకుంటున్నారన్న ఏపీకి? సెంట్రల్లో మాత్రం ఉమాన్ని గెలిపించుకుంటామన్నా, మేమైతే జగన్ గారికి ఓటేయమన్నా. ఇంకేమైనా కావాలా? అమ్మా ఈసారి సెంట్రల్ డివిజన్లో బోండా ఉమా గారు గెలుస్తారా లేదా వెల్లంపల్లి శ్రీను గారు గెలుస్తారు అనుకుంటున్నారు? గెలుస్తాడు, ఎవరు గెలరు, బోండా ఉమా గారే గెలుస్తారు. ఈ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుందమ్మా? ఏం చేయలేదండి, ఏం చేయాలి, అసలు బాగా ఏం చేయలేదు. నవరత్నాలు అంటున్నారు కదా, నవరత్నాలు 9 పథకాలు మీకు అందుతున్నాయా? ఏమీ లేదు, మాకు అసలు ఏమీ లేదు, ఏమీ చెప్పట్లేదు. ఈ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలనలో యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి అంటారా? మీ ఇంట్లో యువతకు పిల్లలకి ఏమీ లేవు. పూర్తి మద్యపాన నిషేధం చేస్తా అన్నారు కదా జగన్ గారు, దాని మీద మీరు ఏమంటారు? అది చేయలేదు కదా? చేయరండి, చేయరు. మద్యపాన నిషేధం చేయకపోగా ఇంకా బార్లు వయసులు పెంచేస్తారు కదమ్మా, నాణ్యమైన మద్యం కూడా అమ్మట్లేదు అంటున్నారు కదా, నిజమేనా? అనేది లేదండి, చేయరు. అలా ఈసారి సెంట్రల్ డివిజన్లో విజయవాడలో బోండా ఉమ్మ గారు గెలుస్తారనుకుంటున్నారా లేదా వెల్లంపల్లి శ్రీను గారు గెలుస్తారనుకుంటున్నారా? ఖచ్చితంగా బోండా ఉమ్మ గారు గెలుస్తారు. ఆయనకి ఇక్కడ ఆటమే లేదు, ఆయన ఇప్పుడే కాదు ఇప్పటికి 3వ గెలిచారు. మొన్నటిసారి కూడా 15 ఓట్లతో రిమాంప్ అయిపోయింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా గెలిచి ప్రజలకు మేలు చేస్తారని నేను అనుకుంటాను. బోండా ఉమ్మ గారు ప్రజల్లో ఎలా ఉంటారన్న? ప్రజల్లో అందరికీ మేలే చేస్తాడు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నా పక్షంలో ఉన్నా కానీ ఎవరికి ఏది కాదు అనుకంటే ఉన్న దీంట్లో సాయం చేస్తారు. ఆయన మంచి వ్యక్తి. ఈ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? జగన్ గారి పరిపాలన అంటే నాకైతే ఇప్పటి వరకు ఏమీ రాలేదు. నేను ఒక రైతు బిడ్డని, కానీ నాకు రైతు భరోసా కానీ ఆశ వర్కర్లు కానీ ఇల్లు కూడా శాంక్షన్ చేస్తే ఇప్పటి వరకు రాలేదు. మరి ఇప్పుడు వరకు ఆయన ఏమనాలి? నవరత్నాలు అందరికీ అందుతున్నాయి అంటారా అన్న? అవును, అందే వాళ్ళు హాయిగా ఉన్నారు, అందిన వాళ్ళు బాధగా ఉన్నారు. అందరికీ అంత చూసాడు, మాకైతే ఏమీ అందలేదు ఇప్పటి వరకు. అది జగన్ గారు 2019లో పూర్తి మద్యపాన నిషేధం చేస్తా అన్నారు కదా, అది చేయలేదు కదా, దాని మీద ఏమంటారు? చేయలేదు. ఇంకా మంచి మందే ఇస్తారు అనుకుంటే ఆయన తెలిసిందే కదా అందరికి. మందు కూడా పెంచేశారు కదా, రేట్లు పెంచితే తాక్కుని ఉంటారా జనం? ఎలా తాక్కుంటూ ఉంటారు? పెంచినా పెంచపని పక్క రాష్ట్రం నుంచైనా తెచ్చుకుని తాగుతారు. తాగేవాడు ఎలాగైనా తాగుతారు, ఎవరు ఆపడానికి లేదు కదా. దానికి ఇదే సొల్యూషన్. ఈ 5 సంవత్సరాలు జగన్ గారి ప్రభుత్వంలో నిత్యావసర సరుకులు అందుబాటులోనే ఉన్నాయా? అందుబాటులో ఏమన్నాయి? ఎవరికి నచ్చింది వాళ్ళే దోసుకుంటారు. వెళ్ళి అధికారులను అడిగితే ఇక వస్తారని చెప్పేసి అంటున్నారు, రావట్లేదు. ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి అంటారు ఈ ప్రభుత్వంలో? బయట ప్రైవేట్ కంపెనీలు, ఐటీ కంపెనీలు వచ్చి ఉద్యోగ అవకాశాలు బాగానే ఉన్నాయి అంటారా? ఏముందండి, ఇప్పటి వరకు ఉద్యోగాలకు అప్లై చేసిన వాళ్ళకి ఇప్పటి వరకు ఎవరికి ఎదురు చూడటమే తప్ప యువకులు ఎదురు చూస్తాను రావట్లేదు, అంతే, ఇంకేం లేదు. సారి ఎవరు గెలుస్తారనుకుంటున్నారన్న మీరు ఏపీలో? ఖచ్చితంగా జనసేన టీడీపీ పొత్తులో ఉంది కాబట్టి వాళ్ళే వస్తారని నేను అనుకుంటాను. ఈసారి సెంట్రల్ డివిజన్లో బోండా ఉమ్మ గారు గెలుస్తారా లేదా వెల్లంపల్లి శ్రీను గారు గెలుస్తారా? ఉమ్మ గారు గ్యారంటీ గెలుస్తారని నాకుంది, నా ఉద్దేశంలో. ఈ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన నీకు ఎలా అనిపిస్తుందమ్మా? ఎలా అనిపిస్తుంది? మా పిల్లలకు ఉద్యోగాలు ఏం లేవు, ఇబ్బంది పడుతున్నాం మేము, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఏమన్నా వస్తాయా? ఈయన గెలిస్తే వస్తాయని మా ఆశ. జగన్ గారు 2019లో పూర్తి మద్యపాన నిషేధం చేస్తా అన్నారు కదా, ఆ మద్యపాన నిషేధం చేయలేదు కదా, దాని మీద ఏమంటారు? ముందు లేకుండా చేస్తా అన్నారు, చేయలేదు కదా. మరి అదే మేము ఆడవాళ్ళందరూ బాధపడుతున్నాం. ఈసారి 2024లో మద్యపాన నిషేధం చేసే ఓట్లు అడుగుతా అన్నారు కదా, అందుకే బోండా గెలిపిస్తే మాకు కొంచెం అందరికి బాగుంటుందని మేము మా ఉద్దేశం. ఈ 5 సంవత్సరాలు మీకు ఎలా ఉంది? కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏం చేస్తాము? ఆయన ఉన్నప్పుడు ఆయన గురించే మాట్లాడాలి కానీ మరి ఈయన గురించి మాట్లాడితే బాగా. రోజువారీ పనులకు వెళ్ళే వాళ్ళకి పనులు దొరుకుతున్నాయా ఈ ప్రభుత్వంలో? కొన్ని పనులు ఉండలేదయ్యా, మధ్య మీద ఉంటలే పనులు, ఇబ్బంది పడతాము. అయినా కానీ మరి ఆయన వెళ్తున్నాడు కనుక ఆయన మాట మాట్లాడాలి కదా మేము. ఇప్పుడు రోజువారీ నిత్యావసర సరుకులు అందుబాటులోనే ఉన్నాయా లేదా ఎక్కువ రేటు ఉన్నాయా? అందుబాటులో ఉండేవి కానీ ఇళ్ళమ్మటి వస్తున్నాయి కానీ ఈ సరుకులు ఎక్కువ రేట్లు చేసేసారు. అన్నీ బయటవి. స్టోర్ బియ్యం ఒకటాకి ఇస్తే ఉచితంగా, తటిమాయన్ని రేట్లేగా.
అలా ఈసారి సెంట్రల్ డివిజన్లో బోండా ఉమ్మ గారు గెలుస్తారా లేదా వెల్లంపల్లి శ్రీను గారు గెలుస్తారా? ఈ సెంట్రల్ డివిజన్లో ఈసారి ఉమ్మ గారు గెలుస్తారా శ్రీను గారు గెలుస్తారా? ఉమ్మ గారు వస్తారని మేము బాగా శుభ్రం మీద ఉన్నాం. మాకు కడుపు నిండా తిండి దొరకల్లా, కష్టపడతాం. ఇప్పుడు ఒకరోజు కనిపిస్తాం, మరొక రోజు మీకు కనిపించాం. అది జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాలు ఎలా అనిపిస్తుంది? జగన్ గారు పరిపాలన ఇచ్చాడుగా, ఇచ్చడమే ఇప్పటికి అందరం రెడీ అయికొని నిలబడి వచ్చాము, అందరం నిలిచినాం. ఈ ప్రభుత్వంలో చంద్రన్ రావాలా. ఈ ప్రభుత్వంలో డైలీ లేబర్కి రోజువారీ కూలికి వెళ్ళే వాళ్ళకి పనులు దొరుకుతున్నాయా? ఎక్కడే పనులు గిల్లు ఎసుకలు గిసుకలు అన్నీ ఆపేస్తున్నాడు. అది మీ ఇష్టం. గవర్నమెంట్ సర్కార్ కమ్మాలు దొరికామే డాల్ అంటున్నాడు. ఆవిడని హిందీ వస్తుంది, తెలుగు వస్తుంది, తమిళ వస్తుంది. ఏ మాటలు చెప్పినా చెప్తా. ఎలా ఉంది 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? మాకు ఇష్టం లేదు. ఇష్టం లేకపోయినా ఆడదానికి ఉంచుకుందాం మేటి పంపిడమే. ఈసారి ఎవరు గెలుస్తారనిపిస్తుంది మీకు? మాకు మా అన్నయ్య రావాలా, మా చంద్రన్ రావాలా. జగన్ గారు మద్యపాన నిషేధం చేస్తా అన్నారు కదా, దాని మీద ఏమంటావు అన్న? మద్యం లేకుండా చేస్తా అన్నాడు 2019లో. మందు ఆపేస్తా అన్నారు కదా. మందు ఆపేస్తే మందు దొరకదేటి. ఆపలేదుగా, ఆపేస్తా అని ఆడ ఆపలేదు కదా. పని పూకి దెంగ ఆడ మందేటి ఆపుతాడు. ఆడ 200 300 లెక్క రోజు రోజుకి రోజు. ఎలా ఉంది ఆరోగ్యానికి? ఆరోగ్యమే మొత్తం చెడిపోయింది. మనం గట్టి మీద ఉంది, మేము మెత్తపడిపోయాం. లేకపోతే ఒక్కొక్క ఇసుక మూట మోసుకొని వెళ్ళడం, 2 జెండాలు వేసుకొని మా చంద్రనంతడికి. అది మా ఇష్టం. ఈ పొద్దుటికి మాత్రకు చాలా బాధపడింది అన్న, చాలా బాధపడిపోయాము, ఏడుస్తున్నాము, మా కళ్ళతోటి ఏడుస్తున్నాము. కంటిలో నీళ్ళు రావని నువ్వు చూస్తున్నావా? నీళ్ళు మళ్ళీ వచ్చేస్తాయి. మా పవన్ కళ్యాణ్ అనేసి జెండా పట్టుకున్నాను అనుకున్నావా? మా చంద్రన్న ఉన్నాడు, వస్తాడు.